లక్ష్మి మేడం, మీరు మ్యూట్‌లో ఉన్నారు. ఓకే. ఓకే. సారీ. ఓకే. 2 మినిట్స్. నెమ్మదిగా అందరూ చేతులు ఇప్పదీసి కళ్ళపై పెట్టుకోండి. 1, 2, 3, 4, 5. ఓకే. మరి ఈరోజు చేసిన ధ్యానానికి ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన హృదయపూర్వకంగా నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక విశిష్టమైన చాలా అద్భుతమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకోకపోతున్నాము మనము. ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాము. చిన్నపిల్లలు 6 నెలల పాపప్పుడు అన్నప్రసన్న చేస్తారు ఫ్రెండ్స్. ఆహారము, నగలు, భగవద్గీత అవన్నీ పెట్టి ఏది ముట్టుకుంటాడో చూద్దామని పెడతారు. ఆ బాబు పాకుతూ ఏదో ఒకటి ముట్టుకుంటాడు. అలాగే మనకి ఈరోజు భగవంతుడు 4 ఐటమ్స్ పెట్టాడనుకోండి, ఏది ముట్టుకుంటారు మీరు? ఆహారము, ఆనందము, ఆత్మజ్ఞానము, అనంతమైన సంపద మన ముందు పెట్టాడనుకోండి, ఏం ముట్టుకుంటారు? అందరూ ఆనందమే ముట్టుకుంటారు నాకు తెలిసి. మరి ఆనందం ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నట్లే. అటువంటి యొక్క గొప్ప సబ్జెక్ట్ ని ఎన్నుకొని ఆనందకరమైన జీవన విధానం ఎలా ఉండాలి అని చెప్పటానికి మనకు ఒక విశిష్ట గురువు వచ్చారు మన దగ్గరికి. ఆయన పేరే జాయ్ఫుల్ ముఖేష్ గారు. లెట్స్ వెల్కమ్ టు తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్ర జూమ్. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ అమ్మా. ఎంత మీరే ఫస్ట్ ఆనందమైన వైబ్రేషన్స్ తెప్పించారు. మీరు అవి చెప్తే మీరు చెప్తునేటప్పుడు వైబ్రేషన్స్ రియల్లీ ఐ ఫీల్ చాలా ఆనందంగా అనిపించింది. అండ్ సింపుల్ గా మీరు చెప్పేశారు, మాకు 1 అవర్ చెప్పవసరం లేదు. ఏమైతే ఎంచుకుంటారంటే ఆనందం అనేది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ సార్. అది చాలా సింపుల్ గా చెప్పేసారు. నాకు అనిపించింది ఇంకా అవసరం లేదు 1 అవర్ అని. అంత చాలా చాలా హ్యాపీగా అనిపించిందమ్మా స్టార్టింగ్. అండ్ అందరికీ నా యొక్క నమస్కారాలు. అండ్ నా పేరు ముఖేష్. ప్రెసెంట్ నేను వియత్నాం లో ఉంటున్నాను. అంటే ప్రెసెంట్ రైట్ నౌ వైజాగ్ లో ఉన్నాను, బట్ నేను వర్క్ చేసేది వియత్నాం లో. అండ్ నేను కంటిన్యూ చేసేయచ్చు ఇంకా? చేయండి సార్. ఓకే 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 థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీగా వింటాం. ఓకే ఓకే అమ్మా. ఎస్. అండ్ నా పేరు ముఖేష్. నేను నా యొక్క 12-13 సంవత్సరాల వయసులో నేను ధ్యానంలోకి వచ్చాను. అండ్ ఏ విధంగా నేను ధ్యానంలోకి వచ్చానంటే, అన్నయ్య నాకన్నా ఒక 4 ఇయర్స్ పెద్ద అనమాట. ఆయన 11th స్టాండర్డ్ లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతునేటప్పుడు నేనున్న ప్లేస్ నుంచి కొంచెం సిటీ లాంటి ప్లేస్ లోకి వెళ్ళి చదవాలి కాబట్టి ఇంటర్ కాలేజెస్ అక్కడ మన యొక్క ధ్యాన కేంద్రం చూసారనమాట, గాజువాక. అది అన్నయ్య చూసి లోపలికి వెళ్ళి, అండ్ ఏదో బాగుంది, సైలెంట్ గా ఉంది, బయట ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ధ్యానం చేస్తున్నట్టుంటే ఆయన వైబ్రేషన్ ఫీల్ అయ్యారు అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలకి ఆంజనేయ స్వామి విగ్రహం అంటే ఒక రకమైన ఫీల్ ఉంటుంది కదా, ఏం జరుగుతుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిన అక్కడ మెడిటేషన్ అన్ని చేస్తుండగా కూర్చోబెట్టారు. అన్ని నీట్ గా చెప్పడం అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళు ఫ్రీ అని చెప్పారు. అది వచ్చి అన్నయ్య ఏం చెప్పారంటే, ఇంటికి వచ్చి ఫ్రీ అంటే అమ్మ వెళ్ళొచ్చు అని అమ్మకి అడిగారు. వెంటనే అమ్మ మంచిదైతే వెళ్ళినా అని చెప్పింది. ఎందుకంటే అమ్మకి కూడా అన్నయ్యకి తెలీదు, ఇంకా అమ్మకి ఏం చెప్తారు. బట్ ఏంటంటే పిల్లలు నమ్మకం అనమాట, ఏం చేసినా సరే మంచి చేస్తారు కాబట్టి మంచిదైతే వెళ్ళు అని చెప్పింది. నెక్స్ట్ డే ఆయన మరి కాలేజ్ మానేసి వెళ్తున్నాడో తెలీదు, కాలేజ్ తర్వాత వెళ్తున్నాడో తెలియదు, బట్ ఇంటికి వచ్చిన వెంటనే ఆ మెడిటేషన్ ఏదైతే చెప్పారో అది మాత్రం చెప్తున్నాడు అనమాట. అండ్ అక్కడ ఏంటంటే ఒకానొక రోజు, అంటే ఇది అంతా జరిగినప్పుడు నేను లేను, బట్ ఒకానొక రోజు నేను 7th స్టాండర్డ్ అనుకుంటాను. ఆ టైంలో నేను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, అమ్మ అన్నయ్య ఎక్కడో పక్కన. నేను ఓ పక్కన తింటూ టీవీ చూస్తే ఏదో సంథింగ్ అలా ఉంది. అప్పుడు ఏంటంటే అన్నయ్య అహింస గురించి చెప్తున్నాడు అనమాట. అమ్మ నాకు చెప్పారు సెంటర్ లోని మాంసాహారం తినకూడదు అని. ఆ తినకూడదు అనంటే నేను వింటున్నాను పక్క నుంచి. ప్రత్యేకించి నాకు చెప్పట్లేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే. అంటే ఇదేది వెరైటీగా ఉందే వర్డ్, మాంసం తినకపోవడం ఏంటి? ఇది ఒక 15-16 సంవత్సరాల కిందట.
అప్పుడు ఇలాంటివన్నీ కొత్త అన్నమాట. చాలా మంది ఇంత ప్రచారం లేదు తినకూడదు. ఈవెన్ హెల్త్ మీద కూడా అంత కాన్షియస్ లేదు. ఇప్పుడు చాలా మంది హెల్త్ పరంగా ఈవెన్ మానేస్తున్నారు. మనం చెప్పిన వెంటనే స్పిరిచ్యువల్ పరంగా కాకుండా. అప్పట్లో అది కూడా లేదు. బట్ నాకు విన్న వెంటనే ఇదేంటి అంటే అన్నయ్య చెప్పిన మాట ఏంటంటే, "జీవహింస చేయకూడదమ్మా" అని చెప్పాడన్నమాట. అహింస ఇవన్నీ కాకుండా జీవిని హింసించకూడదు, జీవిని చంపకూడదు అనే పదాలు విని వెంటనే నేను స్కూల్‌కెళ్ళిపోతున్నట్టున్నాను. ఇంటి దగ్గర నుంచి స్కూల్‌కి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. ఒక్కసారి ఆ పదం విన్న నా మైండ్‌లో స్టోర్ అయిపోయినట్టుంది. అండ్ వెళ్తున్నప్పుడు కోడిని చూసినా, కుక్కని చూసినా, ఆవుని చూసినా నాకు ఒక రకమైన జీవి అన్న ఫీలింగ్ అప్పుడు కలిగింది. ఆ ఏజ్‌కే సెవెంత్, ఎయిత్. అవును, మనం ఇలాగే చంపేస్తున్నాం కదా! అవి కూడా మనలాగే వచ్చినవి అన్న ఫీలింగ్ లోపల లోపల వస్తుంది. ఇంకా క్లారిటీ లేదన్నమాట మైండ్‌లో. వస్తున్నప్పుడు నెక్స్ట్ ఇంకో సిట్టింగ్ ఉంటుంది గదా! నెక్స్ట్ టైమ్ అన్నయ్య వచ్చి చెప్పినప్పుడు, అమ్మ, నేను మాట్లాడుకున్నప్పుడు అయితే మానేస్తే మంచిది, తినకూడదు. వాటికి ఇబ్బంది కలుగుతది అని చెప్పేసి ఒక్కసారి అనుకున్నా మానేసాం. జస్ట్ ఒకసారి డిసైడ్ అయ్యాం. మేము మానేసాం అన్నమాట. నేనప్పుడు అరౌండ్ 7థ్-8థ్ స్టాండర్డ్, అన్నయ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ అమ్మ మాకు ఒప్పుకుంది. ఆవిడకసలు తెలీదసలు. ఏమీ తెలీదు. ఇంటికొచ్చి మేము చెప్పాం, ఆవిడ ఒప్పుకుంది. అండ్ అలాగా మేము ముగ్గురం ఫస్ట్ స్పిరిచువాలిటీలోకి వచ్చిన వెంటనే చేసిందేంటంటే వెజిటేరియన్స్ అయ్యాం. దెన్ అప్పటి నుంచి మెడిటేషన్ వెంటనే కూర్చున్న వెంటనే కుదిరిపోదు, విన్న వెంటనే రాదు. ఇట్స్ టేక్ ఎ లాంగ్ టైమ్. ఎంత లాంగ్ టైమ్ అంటే ఈవెన్ 30 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్న వాడు గూడా రకరకాల అన్‌కాన్షియస్ ప్యాటర్న్స్ మోస్తూనే ఉంటాడు. చూస్తూ ఉంటాం. అలాగే కొంతమందేంటంటే తక్కువైనా సరే నిరంతర సాధన, అత్యంత ఉన్నతమైన సాధన చేసి ఒక ఆనందకరమైన స్థితికి వెళ్తారు. అండ్ అలాగా అందుకే ఈరోజు ఆనందకరమైన జీవితం అన్న సబ్జెక్ట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే వెంటనే రాదు కాబట్టి అలాగా ఆధ్యాత్మికత జర్నీ అనేది స్టార్ట్ అయింది నాది. అలాగా మెడిటేషన్ క్లాస్‌కి వెళ్ళడం, అన్నయ్య తీసుకువెళ్ళడం, కాకపోతే అమ్మ, నేను అలా వెళ్ళి కొద్ది కొద్దిగా తెలుసుకొని ఫస్ట్ ఇదేంటి ఇలా ఉంది అన్న చూసాను. తర్వాత అలవాటయిపోయింది. అంటే ఫస్ట్ ఇదేంటి వెరైటీగున్నారు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అన్నవన్నీ వస్తాయన్నమాట చిన్నప్పుడు. ఆళ్ళేంటి అంత కరుణగా మాట్లాడుతున్నారు, ఏమైనా యాక్టింగా? కాకపోతే ఈళ్ళేంటి ఇలా మాట్లాడుతుంది, ఇదేమైనా యాక్టింగా? తర్వాత అర్థమైంది ఆళ్ళ యాక్టింగ్‌లు కాదు, నేను యాక్టింగ్‌లో ఉన్నానని 1 ఇయర్ తర్వాత. అండ్ 1 ఇయర్ తర్వాత అలాగా 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు బంధువులు ఇంటికి వెళ్తాం చూసారా మనం, లైక్ ఒక పండగకి గాని, అంటే అక్కడేంటంటే ఎలాంటి ఫీల్ ఉంటుందంటే ఆ టైంలో మనకి మన దగ్గరికి వెళ్తున్నట్టు, మన సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్నట్టు ఎలా అనిపిస్తది, అలాగే ప్రతిరోజు ఈవినింగ్ క్లాసెస్‌కెళ్ళినప్పుడు అలా అనిపిచ్చేది. అంటే 1, 2 ఇయర్స్ తర్వాత. అండ్ అలాగా అనిపించిన తర్వాత, అలవాటయిపోయిన తర్వాత అప్పుడు ఏదైతే ఆధ్యాత్మికత జ్ఞానం ఇంకా కంప్లీట్‌గా ప్రతిరోజు తీసుకోకుండా ఉండలేకపోయేవాడిననమాట. 9థ్, 10థ్ క్లాస్ టైమ్‌లో. అంటే ప్రతిరోజు కొంతైనా ఆత్మ జ్ఞానం నాకు కావాల్సిందే ఇంకా. అది గాని మైండ్‌లో పడకపోయినా, అంటే తాగేవాడికి ఎలాగా మందు లేకపోతే షివరింగ్ వచ్చేస్తది. అలాగే ఆధ్యాత్మికత జ్ఞానం, ఆ షేరింగ్ అనేది నాకు వెతుక్కునేవాళ్ళం. బట్ అలాగే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే పిఎస్ఎస్ఎం. అండ్ ఆ పిఎస్ఎస్ఎంలోనేంటంటే యూత్ ఉంటారు, మాస్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అలా ఎలా ఉంటారంటే అంటే ఎంతో స్వేచ్ఛతో ఉంటారు. అంటే ఒక మాస్టర్ ఎక్కడికైనా ఎళ్లి చెప్పొచ్చు. వీడెక్కడికైనా ఎళ్లి పార్టిసిపేట్ చేసేయొచ్చు. అండ్ ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. అలాంటి యూనివర్సల్ వన్నెస్ కుటుంబాన్ని ఆయన క్రియేట్ చేశారు. దీనివల్ల ఏం జరిగిందంటే మనకు బ్యారియర్స్ లేవు. అడ్డుగోడలు లేవు. పలానా ఈ మాస్టర్‌తో మనం మాట్లాడలేము. కాకపోతే ఈయనతో మాట్లాడలేం. పలానా పెద్దవాడిని కలలేం. కాకపోతే అలాగేం లేకుండా మనకేంటంటే ఎవరి దగ్గరికైనా ఎళ్లి ఆ స్వేచ్ఛనివ్వడం వల్ల నాకు అది ఎంత ఉపయోగపడిందంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేను నేర్చుకున్నా. ఎందుకంటే ప్రత్యేకించి స్కూల్‌లో లాగా పత్రి సారొచ్చి ప్రతి ఒక్కళ్ళు మాస్టర్‌లా చేయలేరు. ఒక్కొక్కళ్ళు చెప్పలేరాయన. చెప్పలేనప్పుడు ఇక్కడేంటంటే అందరిని మాస్టర్‌లా తయారు చేసేసారు. మాస్టర్‌లా తయారు చేసేసిన వెంటనే ఏ మాస్టర్ దగ్గరికెళ్ళినా సరే ఎన్‌లైట్‌మెంట్ యొక్క జ్ఞానం వచ్చేస్తది. అంటే ఎన్‌లైట్‌మెంట్ ఏంటనేది ఆ రోజు వచ్చినా సరే పీఎస్ఎంలో ఆడికి తెలిసిపోతది. అలాంటి అతను ఒక స్వేచ్ఛని, ఒక ఓపెన్ నాలెడ్జ్‌ని ఇచ్చారు. అది చాలా తక్కువ మందనమాట అలా చేసేది. అందరూ గ్రేట్ మాస్టర్సే. బట్ ఈయన యొక్క స్టైల్ ఇది. అది నాకెంతో ఉపయోగపడింది స్పెషల్‌గా. దెన్ అలాగా నేను ఆ 9థ్ స్టాండర్డ్, 10థ్ స్టాండర్డ్, ఇంటర్ వరకు ఎలా అంటే ఈ యొక్క నాలెడ్జ్ తీసుకోవడం. అండ్ ఫస్ట్ ఎలా ఉండేవాడినంటే ఒక
ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉండేది. నెక్స్ట్ ప్రాక్టీస్ జరిగింది. ఫస్టు దేనికోసం వెళ్ళేవాడినంటే ఎంజాయ్ చేయడానికి అన్నట్టు వెళ్ళేవాళ్ళం. బాగుంది, సరదాగా ఉంది అని. ఎందుకంటే చిన్న పిల్లలు అలాగే ఉంటుంది మైండ్. బట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇదేంటో తెలుసుకోవాలి కొంచెం అన్నదొచ్చింది. థర్డ్ స్టెప్ ఏంటంటే సాధన జరిగింది నాకు. నేను అన్ని గమనించుకొని వెళ్ళాను. ఇది ఒక్కరోజు, 2 రోజుల్లో జరిగింది కాదు. 4, 5 సంవత్సరాలు. నిరంతరం ప్రతిరోజు ఎళ్ళేవాడిని నేను. అప్పుడు అబ్జర్వ్ చేసుకునేవాడిని. అమ్మో! 2 ఇయర్స్ వరకు నేను జస్ట్ ఎంజాయ్ చేయడానికెళ్ళా. తర్వాత ఇప్పుడు అంటే తర్వాత ఎలా అయిపోయిందంటే ప్రతీదీ విన్నది ప్రతీదీ అబ్జర్వ్ చేసేవాడిని. మైండ్‌లో ఉండేది. ఏంటో తెలుసుకోవాలనిపిచ్చేది. 2 సంవత్సరాల ముందు అలా అనిపిచ్చేది కాదు. దెన్ ఆ తర్వాత ఎప్పుడైతే నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశానో అండ్ ఆటోమేటిక్‌గా ఆ విషయం తెలిసేది నాకు. ఆ విషయం పట్ల అవగాహన కలిగేది. అంటే ఒక సత్యం గురించి చెప్పినా, కాపోతే ఒక ప్రేమ అంటే ఏంటి? కంపాషన్ అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? అహింస ఎందుకు? ఈ భూమి ఎందుకు? నేనెందుకు? మనస్సేంటి? మాయ ఏంటి? ఆలోచనలేంటి? ఇలాంటివన్నీ చాలా క్లియర్‌గా ప్రతీదీ అర్థమవ్వడం జరిగింది. ఎలాగ అర్థమవ్వడం నాకు జరిగింది అని నేనెలా అనుకున్నాను అంటే, అంటే ఎలాగా చూసుకున్నానంటే, బికాజ్ నేనెక్కడికెళ్ళినా, ఏ విషయం విన్నా, ఏ విషయం చేసినా, అక్కడ నాకు ప్రతీదీ ఏంటంటే, ఎలాంటి అలజడి లేకుండా చాలా ఫ్లో వచ్చేస్తూ ఉండేదనమాట. అంటే విషయం నాకు ఈజీగా తెలిసిపోతూ ఉండేది. ఆ 10థ్, 11థ్ స్టాండర్డ్‌లోనే. దెన్ అలాగా నా ప్రయాణం స్టార్ట్ అయింది. అండ్ అలా స్టార్ట్ అయిన నా ప్రయాణం అలాగా పీఎస్ఎస్ఎంలోని నేర్చుకొని ముందుకెళ్తూ అండ్ అప్పట్లో పైమా ఉండేది. ఆ పైమాలోని యాక్టివ్ మెంబర్స్ కింద ఉంటూ మేము కల్చరల్ యాక్టివిటీస్, కల్చరల్ డాన్స్ గాని మాకు టైమ్ ఇచ్చేవారు. మధ్యాహ్నం గాని, ఈవినింగ్ గాని ఒక టైమ్ ఇచ్చేవారు. 1 ½ అవర్. అప్పుడు స్కిట్స్ చేస్తూ అలాగా ప్రతి ఇయర్ ఒక 1 మంత్, 1 ½ మంత్ ముందే మేము ప్రాక్టీస్ ప్రతిరోజు చేస్తూ, పార్టిసిపేట్ చేస్తూ ఎలా అయిపోయిందంటే స్కూల్‌లో కల్చరల్ యాక్టివిటీస్‌కి ఎలా వెయిట్ చేస్తాం సంవత్సరం నుండి, అలాగా పీఎస్ఎస్ఎం అనేది ఒక యూనివర్సిటీ అయిపోయిందన్నమాట మాకు. ఒక కాలేజ్ అయిపోయింది. అండ్ మేము ఒక స్టూడెంట్స్ లాగా అక్కడికే ఎళ్లి అన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. అలాగా నాకు డాన్స్ వచ్చు. డాన్స్ నేర్పుతూ డాన్స్ యూ నో అక్కడే గ్యాదర్ చేస్తూ అందరితో మళ్ళీ యాక్టింగ్ అంటే స్కిట్స్ సంబంధించినవి. అలాగా పైమాకిచ్చిన టైంలో అలా చేస్తూ హ్మ్, ముందుకెళ్ళడం జరిగింది. అదే టైంలోని ప్రాపంచిక జీవితం ఉంటుంది గదా! ఐ మీన్ స్కూల్, ఫ్యామిలీ ఇవన్నీ. అలాగే ఏంటంటే నేను ఆహ్, స్కూల్ సంబంధించింది చదువుతూ, ఇంటర్ చదువుతూ ఇంజినీరింగ్‌కొచ్చాను. నాకు ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తర్వాత అర్థమైపోయింది. ఏం అర్థమైందంటే యెస్. ఈ మెకానికల్ జీవితం నాది కాదు. ఇది మనది కాదు. ప్రతిరోజు టై యేసుకోనో, కాకపోతే ఇన్‌షర్ట్ యేసుకోనో, కంప్యూటర్ ముందు కాకపోతే ఆఫీస్‌కెళ్ళి పని చేయడం అనేది నా యొక్క విధానం కాదు. నా యొక్క పర్పస్ కాదు. అనేది బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఫస్ట్ ఇయర్ అవుతుండగా అర్థమైంది. ఫస్ట్ ఇయర్ వరకు ఎలా అంటే ఎలాగైనా బీటెక్ కంప్లీట్ చేసి మంచి ఇంజినీరింగ్ జాబ్ కొట్టి అంటే అందులో ఏదైనా క్రియేట్ చేయాలన్న ఆలోచనలో ఉండేవాడిని నేను. బట్ ఆటోమేటిక్‌గా ఈ యొక్క ఆత్మ ఎదుగుదల ఉండేటప్పుడు ఏమవుతుందంటే, మనం సత్యం వైపు, ధర్మం వైపు వెళ్తాం గానీ, ఈ ప్రాపంచిక జీవితం ఏదైతే ఉన్నాదో వాటిపైన మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించం. ఎందుకంటే అది కేవలం ఒక నదిలాగా దాటడం మాత్రమే. అది జీవితం కాదనమాట. అది నాకు ఎప్పుడైతే ఎరుకులోకి వచ్చిందో, వెంటనే నేను ఆహ్, ఆలోచించడం మొదలుపెట్టాను. అది బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి నేను ఎప్పుడైతే ఆలోచించానో ఈ నా జీవితం ఇది కాదు అని బీటెక్ అంతా కంప్లీట్ చేసేసాను. ఈ మధ్యలో బోలెడన్ని ఎక్స్‌పీరియన్సెస్, ధ్యాన సాధన, బెంగుళూరు వెళ్ళడం, ధ్యాన చక్రాలు, ధ్యాన యజ్ఞాలు ఎక్కడైతే అక్కడికి వెళ్ళడం, ఇంకా వేరే వేరే మాస్టర్స్‌ని కలడం అండ్ ఆల్‌మోస్ట్ లైక్ ఆహ్, రమణ మహర్షి దగ్గర గాని, యుక్తేశ్వరగిరి ఇలాంటి ఆశ్రమాలుంటాయి గదా! వాటి దగ్గరికెళ్ళడం, రామకృష్ణ పరమహంస ఉన్నాయి కదా! అలాంటి ఆశ్రమాలకు వెళ్ళడం, అక్కడ చాలా విషయాలు నేర్చుకోవడం, అలా కొన్ని బుక్స్ చదవడం ఏదైతే సొసైటీలో చాలా బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్నీ నాకు అందుబాటులో ఉన్నవి ప్రతిరోజు చదువుతూనే ఉండేవాళ్ళం అన్నమాట బుక్స్. అలాగా చాలా బుక్స్ చదువుతూ, ఆ నాలెడ్జ్ తీసుకుంటూ, ఎక్కువ సేపు ధ్యాన సాధన చేస్తూ అలాగా ఆహ్, ప్రాక్టీస్ చేస్తూ అప్పుడు బీటెక్ అయిపోతుంది నాకు 2012, 13 ఆ టైంకి. అయిపోతున్న టైంలోని
యెస్. ఇప్పుడు నేను డిసైడ్ అవ్వాలి. ఏంటి? అయితే నార్మల్‌గా సాలరీ వచ్చే జాబ్‌లో జాయిన్ అవ్వాలి. కాకపోతే ఈ సత్య మార్గం ఏదైతే ఉందో దాని పైన మనం ఒక దారి వేసుకుంటూ ముందుకెళ్ళాలి అన్న దాంట్లో ఉండేటప్పుడు అప్పుడు నాకు ఏంటంటే నాకేదైతే ఆల్రెడీ కళ ఆహ్, ఈ ఆర్ట్, డాన్స్ గాని నేను యోగా గూడా చేశాను ఏయూలో 1 ఇయర్ కోర్స్. అండ్ ఆ యోగా అండ్ ధ్యానం ఆల్రెడీ ఏదైతే నేను ఈ పిఎస్ఎంఎన్ యూనివర్సిటీలో నేర్చుకున్నానో, ఈ సొసైటీలో నేర్చుకున్నానో అది ఈ మూడిటి ద్వారా ఏంటంటే నేను వియత్నాం అనే కంట్రీ కరెక్ట్‌గా ఒక స్టెప్ తీసుకొని ఆ టైంలో వెళ్ళానన్నమాట. కరెక్ట్‌గా నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇంక నేను ఇంజినీరింగ్ మీద ఫోకస్ చేయలేదు. అండ్ ఇంజినీరింగ్‌లో జాబ్ చేద్దాం అనుకోలేదు. అండ్ కంప్లీట్‌గా నేను వియత్నాం వెళ్ళాను. ఈ డాన్స్, ఆర్ట్ అనేది పట్టుకొని అండ్ ధ్యానము, యోగా ఈ 3 పట్టుకొనెళ్ళి అక్కడ ఈ ధ్యానము, ఈ యొక్క యోగా, డాన్స్ నేర్పిస్తూ వాళ్ళకేంటంటే అహింస మీద ఇంపార్టెన్స్ చెప్పడం, రిట్రీట్స్ చేయించడం వియత్నాం వాళ్ళకి. అండ్ అలాగే ఆహ్, ఈ ధ్యానం గురించి చెప్పడం, ధ్యానం క్లాసెస్ పెట్టడం, అలాగే పత్రిజీ రావడం అక్కడికి, అక్కడ ఒక గ్రూప్ తయారవ్వడం అండ్ తర్వాత అలాగా నిరంతరం చేయగా అండ్ యాక్చువల్లీ నేను, అన్నయ్య చిన్నప్పటి నుంచి పరస్పరం సజ్జన సాంగత్యం చేసుకుంటూ చాలా సంకల్పాలు పెట్టుకునేవాళ్ళం అన్నమాట. ఎలా అంటే ఈ విధంగా క్రియేట్ చేయాలి, ఈ విధంగా క్రియేట్ చేయాలి ఆహ్, అని చాలా మేము అనుకున్నాం. అనుకున్నవన్నీ ఏంటంటే ఒకటి మేనిఫెస్ట్ చేయడం మొదలుపెట్టాం. ఎలా అంటే మేనిఫెస్ట్ చేయడం మాకేంటంటే ఒక ఆర్ట్ ద్వారా చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ పొందొచ్చు. ఒక ఆర్ట్ ఏదైతే ఉందో, ఆ ఆర్ట్‌ని ఎప్పుడైతే అవేర్‌గా మనం అబ్జర్వ్ చేస్తూ చేస్తామో ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. ఎవరైతే ఒక ఆర్టిస్ట్ అవేర్‌గా ఉండడో వాడు అన్‌కాన్షియస్‌గా ఉంటాడు. బట్ ఎవరైతే ఒక ఆర్టిస్ట్ కాన్షియస్‌గా ఉంటాడో వాడి యొక్క కళని అందరికి పంచుతూ, అందరిని వెలుగునిస్తూ, అందరిని ఇన్‌స్పైర్ చేస్తారు. అందుకనే ఆర్టిస్ట్‌కేంటంటే ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. అంటే అతనొస్తే కొన్ని వందల మందొస్తారు. కొన్ని వేల మంది, కోట్ల మందొస్తారు. ఎందుకు ఆర్ట్‌కి అంత పవర్ ఉంటుందంటే చెప్పనా? ఆర్ట్ ఈస్ ద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ యువర్ సోల్. ఒక ఆర్ట్ నీ యొక్క ఆత్మ యొక్క ఎక్స్‌ప్రెషన్. అది నాకు అర్థమైందన్నమాట చిన్నప్పుడే. అన్నయ్య నేను దాని గురించి మాట్లాడుకునేవాళ్ళం. దెన్ ఆ యొక్క మా యొక్క ఆర్ట్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌కి, ఈ ధ్యానంలో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌కి ఏం చేసామంటే ట్రాన్స్‌ఫార్మింగ్ ఆర్ట్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసామన్నమాట. ఈ ట్రాన్స్‌ఫార్మింగ్ ఆర్ట్ అనే ఒక టెక్నిక్ మేము వియత్నాంలోని చాలా మందికి చెప్పగా అక్కడి నుంచి మలేషియా, సింగపూర్, యూరప్ అండ్ తైవాన్, చైనా, కంబోడియా అలాగా ఒక 10 దేశాలు 20 స్టేట్స్‌లోని ఎళ్లి వర్క్‌షాప్స్ ఇస్తూ చెప్పడం జరిగింది. దాంతో పాటు ఆర్ట్ కొలాబరేషన్ ఫెస్ట్ అని చెప్పేసి అంటే ఆర్టిస్ట్‌లందరిని కొలాబరేట్ చేస్తూ ఒక ఫెస్ట్ పెట్టేవాళ్ళం. వీగన్ కొలాబరేషన్ ఫెస్ట్. అంటే వెజిటేరియన్స్, వీగన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికెళ్లి వాళ్ళందరిని కొలాబరేట్ చేసి ఒక 3 డేస్ ఫెస్ట్ పెట్టేవాళ్ళం. అండ్ డాన్స్ కొలాబరేషన్ ఫెస్ట్. ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరిని కొలాబరేట్ అయ్యి అక్కడ ఒక ఫెస్ట్ చేసేవాళ్ళం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే చెప్పాను కదా! ఒక ఆర్టిస్ట్ గాని కాన్షియస్‌గా ఉంటే అంటే మెడిటేటర్ అయ్యుంటే మనం నార్మల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక మెడిటేటర్, ఒక ధ్యాని అయ్యుంటే ఆటోమేటిక్‌గా తను తనకున్న టాలెంట్ గాని, తనకున్న వైబ్రేషన్ గాని, తనకున్న కాంతిని గాని చాలా మందికి ఇవ్వగలడనమాట. యాహ్! చాలా మందికి ఇవ్వగలడు. అండ్ అలాగా మేము ఇంతవరకు ఇవన్నీ వర్క్స్ డిఫరెంట్ కంట్రీస్‌లోని తిరుగుతూ అండ్ ఇవన్నీ చేస్తున్నాం. దట్స్ వాట్ మై జర్నీ అన్నమాట. అండ్ ఈ జర్నీలోని మనీ గురించి నేమ్, ఫేమ్ అంటారు కదా! వాటి గురించి అండ్ ఇలాంటి రకరకాల ఎక్స్‌పీరియన్స్‌లు అన్నీ పొంది ఆహ్, ఫైనల్‌గా ఏంటంటే ఒక ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం లేనప్పుడు ఎన్నున్నా ప్రయోజనం లేదు. మన శరీరము ఫిట్‌గా లేనప్పుడు నీకు 100,00,00,000 అది అంటే ఆ నిమిషానికి నీకేమనిపిస్తుందంటే అసలు యూజ్ లేదు అని అనిపిస్తుంది. అదే నువ్వు
ఎంత బలం ఉన్ని, ఎంత డబ్బులుండి మెంటల్‌గా యూ ఆర్ నాట్ ఫిట్ అనుకోండి, బ్యాలెన్స్ లేదనుకోండి, దెన్ అక్కడ కూడా ఏమనిపిస్తుందంటే ఎన్నున్నా సరే వేస్ట్. ప్రతిరోజు మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం. అంటే చూసారా మన శరీరము ఏదైతే ఉందో అది కూడా సహకరించకపోయినా ఏదున్నా వేస్టే. మన యొక్క మైండ్, మనస్సు అది కూడా సహకరించకపోయినా ఏదున్నా వేస్టే. ఈ రెండిటికి సహకరించడానికి మనకు కావాల్సిందేంటి? శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఏమిస్తున్నామో అది సరైనదై ఉండాలి. ఆరోగ్యకరమైనది ఉండాలి. శరీరానికి ఏమిస్తాం మనం? ఫుడ్‌నిస్తాం. శరీరానికి ఫుడ్‌నిస్తున్నామంటే ఆ ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్ అయి ఉండాలి. సరైన ఫుడ్ అయి ఉండాలి. అప్పుడే మన యొక్క శరీరము సరింగా ఉంటుంది. ఆరోగ్యకరంగా ఉంటుంది. అలానే మనస్సు. మనసుకు కావాల్సిన ఫుడ్ ఏంటి? మనసుకు కావాల్సిన ఫుడ్ ఏంటంటే ఆలోచనలు. మంచి ఆలోచనలు మనం ఉన్నామనుకోండి మంచిగానే ఉంటాం. చెడు ఆలోచనలతో ఉంటే చెడుగా ఉంటాం. సరికాని ఆలోచనలతో ఉంటే సరికాని విధంగానే మన జీవితాన్ని కొనసాగిస్తాం. సరైన ఆలోచనలతో ఉంటే సరైన ఆలోచనతోనే జీవితం సాగిస్తాం. బట్ ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. సో ఈజీ. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. యెస్. మంచి ఆలోచనలతో ఉంటే మంచిగానే ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకుంటే మంచి ఫుడ్ తీసుకుంటాం. కానీ ఎందుకు మనం అందులో పడిపోతాం? లైక్ మళ్ళీ అదే మాటలు, అదే ఆలోచనలు సరికానివే చేస్తూ ఉంటాం. అదే ఫుడ్ తింటాం రకరకాల వేపుళ్ళు, నాన్ వెజిటేరియన్స్ ఇంకా ఆ జీవి, ఈ జీవి అని అన్నీ చంపుకొని తినేస్తా ఉంటాం. అండ్ ఎందుకలా చేస్తున్నామంటే యెస్. మనం మన యొక్క సెన్సెస్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం మన యొక్క సెన్సెస్‌ని బ్యాలెన్స్ చేసుకోలేమో అప్పుడే మనం ఎమోషనల్ అవుతామనమాట. అంటే ఇప్పుడు ఏదైనా తిందాం అనుకున్నాం. తిందాం అనుకున్నప్పుడు ఆహ్, మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మన కడుపు నిండా తినేస్తూ ఉంటాం. దానివల్ల షుగరొస్తది, బీపీ వస్తది, క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి మనకు తెలిసిందే. అల్సర్స్ వస్తాయి లోపల, క్రోనిక్ డిసీజెస్ వస్తాయి, థ్రోట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్నీజింగ్ ఇదంతా ఫుడ్ వల్లే వస్తుంది. ప్రతి ఒక్కరికి తెలిసిందే. బికాజ్ ఎందుకు? కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మనం. అదే ఒక్కరోజు స్నీజింగొచ్చేసి, దగ్గొచ్చేసి మనం యూ నో ఉంటే ఆ ఒక 5, 6 రోజులు మనం ఏం చేస్తామంటే నీట్‌గా కంట్రోల్ చేసుకోగలుగుతాం. తర్వాత వెంటనే మళ్ళీ అందులోకొచ్చేస్తున్నాం. అంటే కంప్లీట్‌గా మనం మనల్ని మోసం చేసుకుంటున్నాం అన్నమాట. లైక్ బ్యాలెన్స్ అనేది లేదు. సెన్సెస్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. సెన్సెస్‌ని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నామంటే అంత జ్ఞానం లేదు మనకి. అంత జ్ఞానం ఎందుకు లేదంటే అంత స్థితప్రజ్ఞ అనేది లేదు. స్థిరత్వం అనేది లేదు. స్టెబిలిటీ అనేది లేదు. ఎందుకు స్టెబిలిటీ లేదంటే మెడిటేషన్ అన్న ఎనర్జీ లేదు. మెడిటేషన్ సాధన లేదు. ఎవరైతే ఈ స్టెబిలిటీ ఉన్నా, మెడిటేషన్ సాధన ఉన్నా, ఈ స్థితప్రజ్ఞ ఉన్నా ఆటోమేటిక్‌గా వాడికి తెలిసిపోతుంది. ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు శరీరానికి కావాల్సింది. అలాగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఆహ్, స్ ఈ సెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి అన్‌బాలెన్స్‌డ్‌గా ఉండడం వల్ల, కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల, వాళ్ళు ఏది పడితే అది తింటూ అనారోగ్యం తెప్పించుకొని, మంచి శరీరాన్ని పోగొట్టుకుంటున్నారు. కాపోతే కోరుండి రకరకాల జబ్బులు తెచ్చుకుంటున్నారు. అందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే చాలామంది ఈ యొక్క నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోవడం. దీనివల్ల 2 ప్రాబ్లమ్‌లు. ఒకటి వాటిని మనం చంపేస్తున్నాం. 2 మనల్ని చంపుకుంటున్నాం. ఇంకోటేంటంటే వాటి వల్ల మన యొక్క ప్రకృతి, మన యొక్క యూనివర్స్ గూడా వాటిని చంపడం వల్ల అవి గూడా యూ నో మనకి చాలా విపత్తులొస్తున్నాయి వాటి వల్ల. అది చాలా మందికి తెలీదు. ఎవరైతే సైంటిఫికల్‌గా రిసర్చ్ చేస్తారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. అలాగా చాలా మంది ఆ విధంగా ఉంటున్నారు. దానివల్ల మనకి గూడా మళ్ళీ ప్రాబ్లమ్. చూసారా? ఈ జంక్ ఫుడ్ ఇవి తినడం వల్ల మనకే ప్రాబ్లమ్. బట్ ఈ యొక్క నాన్ వెజిటేరియన్ లైక్ జీవిని చంపి తిన్న ఫుడ్ వల్ల మనకి ప్రాబ్లమ్, జీవికి ప్రాబ్లమ్, ప్రకృతికి ప్రాబ్లమ్. అంటే మన యొక్క జీవితాన్ని మనమే చంపుకుంటున్నాం. మన యొక్క నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా మనమే చంపుకుంటున్నాం. ఇవన్నీ తెలియాలంటే జ్ఞానం ఉండాలి. ఎనర్జీ ఉండాలి. ఈ యొక్క ఎనర్జీ యొక్క జ్ఞానము కావాలంటే ధ్యానంతో మాత్రమే అవుతుంది. ఆధ్యాత్మికత సాధనతో మాత్రమే అవుతుంది. ధ్యాన సాధనతో మాత్రమే అవుతుంది. యాహ్! అలాగా
అలాగా ఈ యొక్క శరీరానికి సరైన ఆహారం తీసుకోవాలి. అది శుద్ధ శాకాహారం తీసుకోవాలనమాట. అంటే ఎలాంటి హింసకు సంబంధించిన ఫుడ్ మనం తీసుకోకూడదు. 1 ప్రకృతి కొరకు, విశ్వం కొరకు. 2 నీ యొక్క శరీరం కొరకు. అది నీకోసమే. 2 నీకోసమే. ఇంకొకటి ఒక జీవి హింసించబడకూడదు కాబట్టి. ఈ 3 విషయాలు మనం మైండ్‌లో పెట్టుకోవాలి. అలాగే ఆలోచనల దగ్గరకొద్దాం. ఇప్పుడేంటంటే మనస్సు అచంచలమైనది. ఎన్నో అలజడులను క్రియేట్ చేస్తుంది. అన్నిన్ని అలజడులు కాదు. చాలా అలజడులను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆహ్, ఒక్కోసారి ఏంటంటే మనకు తెలియక మనం ఆ అలజడుల్లో పడిపోతా ఉంటాం అన్నమాట. అంటే ఒక రకమైన మాయ ఇది. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి మనకి. ఏది నిజం కాదో తెలీదు. ఎందుకు తెలీదంటే మనకంత నాలెడ్జ్ ఉండదు. అంత స్థితప్రజ్ఞత ఉండదు. అంత స్టెబిలిటీ ఉండదు. ఎందుకు మనకి స్టెబిలిటీ ఉండదంటే మనం అయితే ఫ్యూచర్‌లో ఉంటాం, అయితే పాస్ట్‌లో ఉంటాం. ఈ నిమిషంలో ఎప్పుడు ఉండం. ఎప్పుడైతే ఈ నిమిషంలో ఉండమో అప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలీదు ఈ నిమిషంలో. ఎప్పుడైతే ఈ నిమిషంలో ఏం జరుగుతుందో మీకు తెలీదో, అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మనం చూడలేం. ఒక విషయం ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టుగా చూడలేం. ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎలా అంటే ఒక వ్యక్తి నా ఎదురుగా వస్తున్నాడు. మా అన్న గాని, ఎవరో ఒకళ్ళ అమ్మ గాని నాకు చెప్పారు. ఆ వ్యక్తి మంచోడు కాదని. బట్ ఆ వ్యక్తి నాకు మంచి చేయడానికే వస్తున్నాడు. నా కొరకే వస్తున్నాడు. నాకు మంచి కొరకు వస్తున్నాడు. బట్ ఏంటంటే వీళ్ళు చెప్పేది నా మైండ్‌లో ఉండిపోవడం వల్ల నేను వెంటనే ఆ వ్యక్తిని ఎలా చూస్తానంటే చెడ్డవాడి కిందే చూస్తాను. అంటే అక్కడ ఆ నిమిషంలో ఏం జరుగుతుందనేది ఈ నాకనవసరం. లైక్ అది మంచా, చెడా అనేది కాదు. ఆల్రెడీ నాకొక ప్రభావం పడిపోయింది కదా మైండ్ మీద. లైక్ కొన్ని వాళ్ళు చెప్పింది మోస్తున్నాను కదా! దాంట్లో మనం ఉండిపోయి ఆ వ్యక్తిని అలాగే చూస్తామనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఆలోచిస్తారు. అదేంటి ఆళ్ళు అలా చెప్పారు, అలా కాదేమో అని అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు వాస్తవం తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పదం. అబ్జర్వ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వాస్తవం తెలుస్తుంది. ఎవడికైతే అబ్జర్వేషన్ ఉండదో వాడు అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో పడిపోతాడు. కాకపోతే వీడు నమ్మిన దాంట్లో పడిపోతాడు. అంతే తప్ప వాస్తవం తెలుసుకోడు. వీడు నమ్మింది ఒక్కోసారి గుడ్డు అంటే ఇదవ్వచ్చు. ఏది సరికానిదవ్వచ్చు. బట్ వాళ్ళు చెప్పింది సరికానిదవ్వచ్చు. బట్ ఆ 2 అవసరం లేనివి. మనకేం తెలియాలంటే రియాలిటీ వాస్తవం తెలియాలి. వాస్తవం తెలియాలంటే అబ్జర్వ్ చేయాలి ప్రతి మినిట్. అబ్జర్వ్ ఎలా చే అబ్జర్వ్ ఎలా చేయగలుగుతామంటే ఈ నిమిషంలో ఉంటేనే చేయగలుగుతాం. ఒక అబ్జర్వ్ చేస్తేనే ఈ నిమిషంలో ఉండగలుగుతాం. ఈ 2 సైమల్టేనియస్‌గా జరుగుతా ఉంటాయి. ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామో, ఎప్పుడైతే ఆ నిమిషంలో ఉండి ప్రతి విషయాన్ని మనం అవేర్‌గా ఉంటామో ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతా ఉంటది. అక్కడ ఏం జరుగుతుంది? ఆ మనిషి ఎలాంటి వాడు? అక్కడ వాస్తవం ఏంటనేది. ఒక్కసారి తెలిసిన తర్వాత ఎవ్రీథింగ్ క్లియర్. ఎప్పుడైతే మనం ఉన్నది ఉన్నట్టుగా చూడగలమో, అప్పుడే దాన్ని యాక్సెప్ట్ చేయగలం. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడే ఆనందమయ స్థితిలోకి ఉంటామనమాట. యాక్సెప్టెన్స్ ఈస్ ద ఓన్లీ వే టు బికమ్ జాయస్ లైఫ్ అన్నమాట. యాక్సెప్టెన్స్ ఒక్కటే ఆనందమయ జీవితానికి ఏకైక మార్గం. యాక్సెప్టెన్స్ లేకపోతే మనకి ఆనందం అనేది ఎప్పుడు రాదు. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్. అవును యాక్సెప్ట్ అంటున్నారు. బట్ ఒకడు రేప్ చేస్తున్నాడు. రేపిస్ట్‌ని కూడా యాక్సెప్ట్ చేయాలా? కాపోతే ఒకడు పలానా చెడ్డ పని చేస్తున్నాడు. ఆడినే యాక్సెప్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేయకూడదు కదా! కాపోతే మా నాన్న, పలానా అన్నయ్యో, అమ్మో ఇలా రకరకాలుగా వాళ్ళు మంచోళ్ళు కాదు. రకరకాల మాటలంటారు, కొడతారు, తిడతారు ఇన్నుంటాయి కదా! మరి యాక్సెప్ట్ చేయాలా? యాక్సెప్ట్ అంటే ఏంటి అనేది మీరు కొంచెం తెలుసుకోవాలి. యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయాలని చెప్పాను కదా! అబ్జర్వ్ చేస్తే వాస్తవం తెలుస్తుందని. ఎప్పుడైతే మనకి వాస్తవం తెలుస్తుందో లైక్ రియాలిటీ ఏం జరుగుతుందక్కడ? ఏంటి విషయం? నువ్వేంటి? అతనేంటి? అన్న రియాలిటీ తెలుస్తుందో వెంటనే ఆన్సర్ కూడా నీ దగ్గరే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్సరు మనకెక్కడో నేర్చుకొని మైండ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రియాలిటీ మీకెప్పుడైతే అర్థమవుతుందో ఆన్సర్ ప్రతి ఒక్కటి నీలోనే ఉంటుంది. ఎందుకంటే ఆహ్,
ఒక్కసారి మీకు ఆన్సర్ ఆల్రెడీ తెలిసినప్పుడు అక్కడ యాక్సెప్టెన్స్ మాత్రమే ఉంటుంది. యాక్సెప్ట్ చేసేస్తారు. ఎందుకంటే మీకు తెలిసిపోతుంది. ఆడెందుకు మందు తాగుతున్నాడో అది మీకు తెలుసు. ఆడెందుకు అలాంటి పనులు చేస్తున్నాడో మీకు తెలుసు. ఒక 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 మాస్టర్ ఎందుకు అంత పెద్ద సేవ చేస్తున్నాడో మీకు తెలుసు. ఈడెందుకు ఇలాగ ఉన్నాడో, అలా ప్రతి ఒక్కరు ఎందుకు అలాగున్నారో అనేది మీకు కంప్లీట్‌గా తెలిసిపోతుంది. ఒక్కసారి ఎప్పుడైతే కంప్లీట్‌గా తెలిసిపోతుందో మీకు యాక్సెప్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే యాక్సెప్టెన్స్ ఏంటంటే అక్కడ ఎలాంటి అలజడులు మీకుండవు వాళ్ళ మీద. ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఎలాంటి ఎమోషన్ ఉండదు వాళ్ళ మీద. వాళ్ళని యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా చూడగలం. వాళ్ళెలా ఉన్నారో వాళ్ళని చూడగలం. కొంతమందేంటంటే జీర్ణించుకోలేరు. అంటే వాళ్ళకి నచ్చనిది చూసారనుకో జీర్ణించుకోలేరు. పౌరుషం, ఉక్రోషం అన్నీ వచ్చేస్తుంటాయి. అంటే అక్కడ ప్రేమ ఉండదు, కరుణ ఉండదు, లైక్ ఫ్రెండ్‌షిప్ ఉండదు, యాక్సెప్టెన్స్ ఉండదు. కంప్లీట్‌గా వాళ్ళ డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఈళ్ళు మంచి వాళ్ళైనా సరే. కాపోతే ఎప్పుడైతే మనకు వాస్తవం తెలుస్తుందో ఆటోమేటిక్‌గా మనం అబ్జర్వ్ చేస్తామో, ఆహ్, అబ్జర్వ్ చేస్తూ వాస్తవం తెలుస్తుందో ఆటోమేటిక్‌గా యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళెలా ఉన్నారో అలాగా. ఉన్నది ఉన్నట్టు చూడగలుగుతాం. వాస్తవాన్ని గాని, వాళ్ళని గాని. అప్పుడు మనకి ఎలాంటి అలజడులు రావు. ఎలాంటి ఎమోషన్ రాదు. చాలా ప్లెజెంట్‌గా, చాలా స్టేబుల్‌గా ఉంటాం. అందులో నుంచి మీకు ఏమొస్తుందంటే, అలాంటి వాళ్ళకి ఎంత టైమ్ ఇవ్వాలో అంతే టైమ్ ఇస్తారు. ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎంత వరకు వాళ్ళ జీవితంలో తీసుకోవాలో అంతవరకే తీసుకుంటారు. అదే జరుగుతుంది తప్ప అక్కడ వేరే విషయాలేం జరగవు. చాలా మందికి తెలీక ఇలాంటి విషయాలు తెలీక, కాపోతే ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉండక ఆళ్ళేం చేస్తారంటే, అయితే వాళ్ళు దూరంగా పెట్టేస్తారు. కాపోతే వాళ్ళు దగ్గరగా ఉంటారు. వాళ్ళేమనుకుంటారన్న దాంట్లో ఉంటారు. కాపోతే కంప్లీట్‌గా వాళ్ళతో వైరం పెట్టుకుంటారు. వైరం. కాపోతే నేను మెడిటేటర్‌ని కదా! వాళ్ళు తక్కువ కదా! అన్న విషయం చూస్తారు. కాపోతే వాళ్ళు ఎక్కువ స్థాయి, మనం తక్కువ స్థాయి అన్న విషయం చూస్తారు. అలా రకరకాలవన్నీ వస్తూ ఉంటాయి మైండ్‌లో. బట్ కాదు. ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ ఈస్ నథింగ్ బట్ మెడిటేషన్. బాగా గుర్తుపెట్టుకోండి. అబ్జర్వేషన్ అనేది నథింగ్ బట్ మెడిటేషన్. అబ్జర్వేషన్ ఈస్ ద మెడిటేషన్. ఎప్పుడైతే మీరు ఈ ధ్యాన సాధన అబ్జర్వేషన్ అనేది ఎక్కువగా ఉంటుందో, వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలమో, అప్పుడు అక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడే ఆనందమయ జీవితం అనేది ఉంటుంది. వెన్ నో యాక్సెప్టెన్స్, నో జాయ్. యాక్సెప్టెన్స్ లేకపోతే ఆనందం అనేది లేదు. జాయ్ అనేది రాదు. అక్కడ కేవలం సాటిస్ఫాక్షన్ అయిపోవడం, కాపోతే చిన్న చిన్న హ్యాపీనెస్‌లు వస్తా ఉంటాయి. ఎలా అంటే ఒక కార్ కొన్నాం. కార్ కొన్న రోజు హ్యాపీగా ఉంటాం. గుద్దేసిన రోజు బాధగా ఉంటాం. ఏదైనా వాల్యుబుల్ వస్తువు కొన్నాం. బంగారం కొన్నాం. కొన్న రోజు అంతంత ఆనందం కాదు. బట్ పోయిన రోజు దుఃఖం. ఎందుకు ఆనందం, దుఃఖం వస్తుంది? ఆనందం వచ్చింది. పోనీ ఒక గిఫ్ట్ నీ దగ్గరికొచ్చిందని. బట్ దుఃఖం ఎందుకొస్తుంది? బికాజ్ అటాచ్‌మెంట్ అయ్యి ఉన్నారన్నమాట దానికి కంప్లీట్‌గా. ఎప్పుడైతే మీరు అటాచ్ అయ్యి ఉన్నారో, ఆటోమేటిక్‌గా అది పోయేటప్పుడు దుఃఖం అనే ఫీలింగ్ వస్తుంది. బట్ వాస్తవం తెలిసినోడికి ఏమనిపిస్తదంటే ఏది శాశ్వతం కాదన్న వాస్తవం తెలుసు. ఏది నిత్యం కాదన్న వాస్తవం తెలుసు. ఏది నిత్యం కాదన్నోడికి ఏమనిపిస్తది ఆ నిమిషానికి? యెస్. వచ్చింది, ఎళ్ళిపోయింది. ఇంకోసారి ఇంకోటొస్తది, ఎళ్ళిపోతది. నేను వస్తాను, ఎళ్ళిపోతాను. నేను భూమి మీదకొస్తాను, పరలోకానికెళ్ళిపోతాను. అనేది తెలిసినప్పుడు ఆ సెటిల్‌గానే చూస్తాడు. లోపల ఏదైనా క్రియలు జరిగాయనుకో, అలజడులు జరిగాయనుకో దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. దాని నుంచి బోలెడు విషయాలు నేర్చుకుంటాడు. అలాగా ఒక ధారణ, ఒక ధ్యాన ప్రక్రియ జరుగుతుంది వారిలో. అలా ఎప్పుడైతే జరగ్గా కంప్లీట్‌గా ఒకానొక రోజు పరిపూర్ణ స్థితికెళ్ళిపోతాడనమాట. ద స్టేట్ ఆఫ్ సమాధి స్టేట్‌కెళ్తాడు. అక్కడ ఇవేమీ ఉండవు. ప్రతి దాన్ని ఆస్వాదించడం మాత్రమే ఉంటుంది. ద స్టేట్ ఆఫ్ సమాధి ఈస్ యాక్సెప్టెన్స్ అండ్ ఆస్వాదించడం అన్నమాట. లైక్ ప్రతీదీ ఆస్వాదించడమే. ఇంకేం ఉండదన్నమాట. అలాగా ఎప్పుడైతే ఈ యాక్సెప్టెన్స్ ఉంటదో అక్కడి నుంచి ఆనందం అనేది వస్తుంది. ఇది ఆనందమైన జీవితానికి ఒక చిన్న కాన్సెప్ట్ అండ్ సూత్రం అన్నమాట. అండ్ అలా చెప్పుకుంటూ పోతే ఆనందంగా ఉండాలంటే ఆలోచన విధానం మారాలి, మాట్లాడే మాటలు మారాలి, చేసే పని మారాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి మారుతాయంటే ద వన్ అండ్ ఓన్లీ టెక్నిక్ మెడిటేషన్.
ఇలాగ ధ్యాన సాధన ఎక్కువగా చేయగా సరి అయిన ధ్యాన సాధన చేయగా అబ్జర్వేషన్ పెరుగుతుంది. అబ్జర్వేషన్ నుంచి మీరు విషయాలన్నీ తెలుసుకోగలుగుతారు స్లోగా. ఇదే ఆధ్యాత్మికత యొక్క జీవన యూనో ప్రయాణం. జీవన ప్రయాణం అన్నమాట. ఆ విధంగా రోజు రోజుకి విషయాలను తెలుసుకుంటాం. అండ్ ఇప్పుడు ఆనందమయ జీవన విధానం అండ్ స్పాంటేనియస్. ఇప్పుడు స్పాంటేనియస్ గురించి చెప్తాను. ఎందుకంటే అది కూడా మెన్షన్ చేశాను కదా ఈ సబ్జెక్ట్‌లోని. అండ్ ఈ స్పాంటేనియస్ విధానం ఉండడం వల్ల ఇంకొక స్టెప్ ఆనందంలోకి ఎలాగెళ్తాం. ఇంతవరకు ఒకటి చెప్పాను నేను. ఆనందంగా ఉండడం ఎలాగని. ఇప్పుడు ఈ స్పాంటేనియస్ ఏదైతే ఒక విధానం ఉందో దీని ద్వారా ఇంకొక స్టెప్ ఆనందంలోకి ఎలాగెళ్తాం. అంటే దీని ద్వారా ఏ విధంగా ఆనందం అనేది మీ జీవితంలో క్రియేట్ చేసుకోవచ్చు. అసలు ఈ ప్రాసెస్ ఏంటి? ఈ యొక్క టెక్నిక్ ఏంటనేది ఇప్పుడు మీకు వివరిస్తాను. ఓకేనా? యెస్. ఆనందమయ స్పాంటేనియస్ స్టైల్ అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా నేను ట్రాన్స్‌ఫార్మింగ్ ఆర్ట్ అని ఒక టెక్నిక్. ఆ ట్రాన్స్‌ఫార్మింగ్ ఆర్ట్ టెక్నిక్ ఏంటంటే స్పాంటేనియస్ ప్లస్ అవేర్‌నెస్. స్పాంటేనియస్ ఇక్కడ ఏంటంటే ఆర్ట్ అన్నమాట. అవేర్‌నెస్ ఏంటంటే ఇక్కడ ధ్యానము. ఎప్పుడైతే ఈ యొక్క ఆర్ట్, ఈ యొక్క ధ్యానము, ఈ యొక్క స్పాంటేనియస్, ఈ యొక్క ఎరుక 2 కలుస్తాయో అక్కడ ఉండేది నిరంతరం కంప్లీట్ సెలబ్రేషన్. కాన్షియస్ సెలబ్రేషన్ ఉంటుందక్కడ. అన్‌కాన్షియస్ కాదు. కాన్షియస్ సెలబ్రేషన్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పదం కాన్షియస్ సెలబ్రేషన్. కాన్షియస్ సెలబ్రేషన్ ఎప్పుడొస్తుందంటే మనం ఎరుకలో ఉన్నప్పుడే కాన్షియస్ సెలబ్రేషన్ అనేది వస్తుంది. అలాగా ఈ స్పాంటేనియస్ విధానం ఏంటంటే నార్మల్‌గా స్పాంటేనియస్ ప్రతిది జరుగుతూనే ఉంటుంది మన లోపల. సపోజ్ మనం ఏదైనా కూర చేస్తాం. లైక్ కూర చేసేటప్పుడు అదేదైనా అయిందనుకోండి చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని ఏ విధంగా అటు ఇటు చేసేసి క్రియేట్ చేస్తారు స్పాంటేనిటీగా. అంటే ముందు నుంచే ప్రిపరేషన్ ఉండదు. స్పాంటేనిటీ అర్థం ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ ఉండదు. ఆ నిమిషానికి అది వచ్చేస్తుంటదన్నమాట. ఒక స్టేజ్ పైన యాంకర్స్ ఉంటారు. లైక్ స్టేజ్ వాళ్ళకి ఒక్కోసారి ఏంటంటే ప్లానింగ్ ఉండదు. బట్ ఎదురుగా ఉన్నోళ్ళందరిని వాళ్ళ యొక్క ఆహ్, ఎనర్జీతోని బ్యాలెన్స్ చేయాలి. ఆళ్ళ యొక్క ఎనర్జీతో బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ముందు నుంచి ప్రిపరేషన్ ఉండకపోవడం వల్ల అప్పటికప్పుడు స్పాంటేనిటీగా ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు. అంటే స్పాంటేనిటీ అనేది నీ ఎనర్జీ అన్నమాట ఇక్కడ. కాపీ అనేది నీ ఎనర్జీ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పదం. కాపీ అనేది నీ ఎనర్జీ కాదు. నార్మల్‌గా ఏం చేస్తామంటే మనం కాపీ కొట్టేస్తాం. కాపీ కొట్టి అది ఇస్తాం అందరికి. బట్ స్పాంటేనియస్ అనేది కాపీ కాదు. స్పాంటేనియస్ అనేది నీ విధానం, నీ శక్తి, నీ ఎనర్జీ. అలాగే ఒక చిన్న పిల్లోడుంటాడు. ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అంటిల్ 3, 4 ఇయర్స్ పిల్లలు తీసుకోండి. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. ఏమి పాడతారో వాళ్ళకే తెలీదు. ఎక్కడ పడితే అక్కడికే వెళ్ళిపోతారు. ఏది పడితే అది చేసేస్తుంటారు. స్పాంటేనియస్‌గా చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. లోపల నుంచి వస్తూనే ఉంటే అది బయటికి కక్కేస్తూ ఉంటారనమాట. బట్ వాళ్ళకేంటంటే అవేర్‌నెస్ ఉండదు. అన్‌కాన్షియస్ వాళ్ళు. అందుకే చాలా మంది చిన్న పిల్లల్లా ఉండాలంటారు. బట్ కాన్షియస్‌గా ఉండాలనమాట. కాన్షియస్ కిడ్స్‌లా ఉండాలి మనం. కాన్షియస్ చిల్డ్రన్‌లా ఉండాలి మనం. బట్ చిల్డ్రన్ ఏంటంటే అన్‌కాన్షియస్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంత స్పాంటేనియస్‌గా ఏం చేసినా మనం వాళ్ళని తీసుకోవడం. పాటలు పాడుతూ ఉంటారు. అది వాళ్ళ ఎనర్జీ. వాళ్ళు పలానా చిరంజీవికి గాని, ఏఆర్ రెహమాన్‌కి గాని, బాలసుబ్రహ్మణ్యానికి కాపీ కొట్టరు. వాళ్ళకి ఏమనిపిస్తే అది లోపల నుంచి వచ్చేస్తది స్పాంటేనియస్‌గా. బట్ వాళ్ళకి కాన్షియస్‌గా ఉంటారు అంతే. ఇక్కడేంటంటే వాళ్ళలాగా మనం ఉండాలి. బట్ కాన్షియస్‌గా ఉండాలి. వాళ్ళంత స్పాంటేనిటీగా ఉండాలి. బట్ కాన్షియస్‌గా ఉండాలి. అలాగే ఈ యొక్క స్పాంటేనియస్ అండ్ ఏదైతే ఉందో, ఈ యొక్క ధ్యానం అవేర్‌నెస్ ఏదైతే ఉందో, ఈ 2 ఎలా అంటే ఒక పక్షికి 2 రెక్కలు లాంటివి. ఈ స్పాంటేనియస్ అనేది మనలో లేకపోయినా, అంటే ఈ యొక్క క్రియేటివ్‌నెస్, ఈ యొక్క ఆర్ట్‌కి సంబంధించి యొక్క క్రియేటివ్‌నెస్ ఇది లేకపోయినా, ఈ ధ్యానం, ఈ అవేర్‌నెస్ లేకపోయినా, పక్షి అనేది ఎగరలేదు. ఏ ఒక్కటుండి ఇది లేకపోయినా, ఇదుండి ఇది లేకపోయినా పక్షి ఎగరలేదు. ఎలా అంటే ఈ యొక్క స్పాంటేనియస్ అనేది ఆహ్
నార్మల్‌గా ప్రతి ఒక్కళ్ళం మనం కాపీ అనే ఒక దాంట్లో ఉండిపోతా ఉంటామనమాట. ఎలా అంటే, ఇప్పుడు మీకొక పాట పాడమన్నాననుకోండి సపోజ్ ఏదైనా పాట పాడమన్నాం, కాకపోతే ఏదైనా చేయమంటే, వెంటనే మీరేం చేస్తారు? పలానా మ్యూజిక్ డైరెక్టర్ సాంగో, కాపోతే ఏదో ఒక సాంగు మీరు పాడుతా ఉంటారక్కడ. లైక్ కంప్లీట్‌గా వాళ్ళ యొక్క సాంగ్ వచ్చేస్తుంటది. వాళ్ళ యొక్క ఎనర్జీ అక్కడ, వాళ్ళ యొక్క కాన్షియస్‌నెస్ ఉంటది తప్ప మీదుండదు. బట్ ఎవ్ ఉండదు. ఎందుకు? మనం కంప్లీట్‌గా కాపీలో ఉండిపోతాం. కాకపోతే ఫాలో అవ్వడం వల్ల అవి మన మైండ్‌లోకొస్తాయి. బట్ నీ క్రియేటివిటీ ఏది? నీ ఎనర్జీ ఏది? నీ స్పాంటేనియస్ ఏది? నీ సెలబ్రేషన్ ఏది అక్కడ? లేదు. బట్ ఎప్పుడైతే నువ్వు స్పాంటేనియస్‌గా నీ ఎనర్జీ నువ్వు బయట పెడతావో, అప్పుడు అక్కడ ఉండేది ఆనందమే. అది ఎప్పుడు నువ్వు చేయగలుగుతావంటే, ఎప్పుడైతే నువ్వు అవేర్‌గా ఉంటావో, ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, అప్పుడే అది నువ్వు చేయగలుగుతావు. అందుకే ఈ 2 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగా ఈ స్పాంటేనియస్ విధానాన్ని మీలో పెంచుకోవాలి. అది ఉంటది మీలో బయటికి తీసుకురండి. దానికి ధ్యానం జోడించండి. స్పాంటేనియస్ అనేది నాట్ ఓన్లీ పాటలు పాడడం ఇందులోనే కాదు. స్పాంటేనియస్ అనేది జీవితాంతం జరుగుతూనే ఉండే ఒక ప్రక్రియ. ప్రాసెస్ అన్నమాట అది. జీవితాంతం జరుగుతూనే ఉంటది. మనం ఒకళ్ళతో మాట్లాడతాం. మాట్లాడుతున్నప్పుడు ప్లాన్ చేసుకొని మాట్లాడం. కొన్ని పనులు చేస్తాం. ప్లాన్ చేసుకొని చెయ్యం. ఆటోమేటిక్‌గా ఫ్లోలో చేస్తూ ఉంటాం బోలెడన్ని. ఓవరాల్‌గా మనకు తెలిసినా మనం స్టెప్ బై స్టెప్ ఏసినప్పుడు చాలా విషయాలు మనకు తెలీవు. తెలియనప్పుడు మనం ఏంటంటే స్పాంటేనియస్‌గా చాలా వర్క్స్, చాలా పనులు చేస్తాం. బట్ మనం అలా చేసేటప్పుడు కాన్షియస్‌గా ఉండకపోతే అవి ఒక్కోసారి తేడా కొడతాయి. అదే మనం కాన్షియస్‌గా ఉన్నామనుకోండి, మనం అక్కడి నుంచి సెలబ్రేషన్ మోడ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆనందమయ జీవిత విధానాన్ని క్రియేట్ చేసుకోవచ్చక్కడ. మనం క్రియేట్ చేసేదంతా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. అందుకనే ఈ స్పాంటేనియస్ విధానాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దానికి ధ్యానం జోడించాలి. ఇప్పుడు నేనున్నాను. లైక్ ఆహ్, మీలో ఎవరికైనా సరే ఒక సాంగ్ పాడమన్నాను స్పాంటేనియస్‌గా. లైక్ ఎలా అంటే ఎవరో ఒకళ్ళు లైక్ మీరు స్పాంటేనియస్‌గా పాడాలి. బట్ కాపీ కొట్టకూడదు. అంటే ఏ సినిమా సాంగ్ గాని, ఏ సాంగ్ గాని మీరు ఇంతకు ముందు విన్నది గాని, నేర్చుకున్నది గాని అవేమి రాకూడదు. కాపీ కొట్టకూడదు. అసలు విన్న సాంగ్ అయి ఉండకూడదు. మీ లోపల నుంచి స్పాంటేనియస్‌గా మీరు మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క ఎనర్జీని బయటికి తీసుకురావాలి. దయచేసి అందరూ వీడియో ఆన్ జేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ చేద్దాం. ఎందుకంటే ఇంతవరకు నేను స్పాంటేనియస్ విధానాన్ని చెప్పాను. బట్ ప్రాక్టికల్ చేస్తే మీకు అర్థమవుతుందనమాట. మీకు వీలైతే మీరు మీ యొక్క వీడియోస్‌ని ఆన్ చేసుకోండి. యెస్. నైస్. ప్లీజ్. ఎవరైతే వీడియోస్ ఆన్ జేసుకుంటారో వాళ్ళకి లైక్ అందరూ ప్రాక్టీస్ అందరు వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు. యెస్. ఓకే. ఓకే. వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళు ఆన్ చేసుకోండి. లేదా అయినా సరే ఆన్ చేసుకోండి. ఎవరైనా ఆన్ చేసుకోండి ప్లీజ్. బికాజ్ ఎందుకంటే ఎనర్జీ అనేది అక్కడ ఒక క్రియేట్ అవుతుందనమాట. మీరు వీడియోస్ ఆన్ చేసుకోవడం వల్ల. అండ్ ఎందుకంటే మీరు ఆ వీడియో క్లోజ్ చేసి ఉండడం వల్ల మీరు వింటున్నారో తెలీదు, ఏంటో తెలీదు. దెన్ మీరు ఆన్ చేసుకుంటే ఇట్స్ రియల్లీ నైస్. ఓకే. ఆహ్ ఇక్కడేంటంటే ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు ఎవరైతే వీడియో ఆన్ చేసారో ఎవరో ఒకళ్ళు ఒక పాట పాడమని చెప్పాను మీకు. అంటే మీ లోపల నుంచి రావాలి. అది కాపీ కొట్టేదై ఉండకూడదు. ఏ సినిమా సాంగే ఉండకూడదు. వచ్చేది 2 విధాలుగా వస్తుంది. ఒకటి క్రియేటివిటీ, 2 స్పాంటేనియస్. ఈ రెండిటి పరంగానే బయటకొస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ రెండిటి పరంగా బయటికి తీయగలుగుతారో అక్కడుండేది ఆనందమయ స్థితి. మీరెక్కడో కాపీ కొట్టి కాపోతే ఏదేదో ఇప్పుడు ఈజీ పాడేయొచ్చు మనం. బుట్ట బొమ్మ టక్కుమని వచ్చేస్తది మైండ్‌లో. వితిన్ సెకండ్స్‌లోనే. కాపోతే పలానా యంగ్‌స్టర్స్‌కి సినిమా పాటలు, కాపోతే ఇంగ్లీష్ పాటలు, కాపోతే ఏవేవో వస్తాయి. అదే క్లాసికల్ సింగర్స్ కనుకోండి 'సరిగమలో' చక్కగా వస్తాయి. దేవుడి కీర్తనలు వస్తాయి. బట్ అవి గూడా కాదు. కొంతమందికి నేను పాడమంటే నీట్‌గా దేవుడి పాటలు పాడేస్తారు తన్మయత్వం చెంది. బట్ అది గూడా కాదు.
అది ఆనంద స్థితి అనుకుంటారు. యెస్, సమ్‌వాట్ అది మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నేను కాదనలేదు. బట్ మీరు రియల్ ఆనంద స్థితి పొందాలంటే, ఆనంద స్థితి అంటే చెప్తాను చూడండి. శరీర స్థాయి బ్లాక్స్ ఉండకూడదు. మనసు స్థాయి బ్లాక్స్ ఉండకూడదు. మెంటల్ బ్లాక్స్ అంటారు. ప్రాణ స్థాయి బ్లాక్స్ ఉండకూడదు. వీటన్నిటికి అతీతం అన్నమాట ఆనందం అనేది. ఆనందం చాలా మంది ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే శరీర స్థాయి నుంచి కాలిక్యులేట్ చేసేస్తారు. కాపోతే మనస్సు ఎప్పుడైనా సరదాగా, నీట్‌గా ఎలాంటి అల్లజడులు లేకపోతే ఆ టైంలో ఆనందం ఉందాం అనుకుంటారు. బట్ అది గూడా కాదు. ఒకేసారి ఒక రాయి పడిన వెంటనే ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చిన్నది కదిపిన వెంటనే వచ్చేస్తుంటాయి మళ్ళీ ఫోన్ కాల్లు. ఎందుకు అంటే వాళ్ళు ఆనంద స్థాయిలో లేరు. ఈ టెక్నిక్ ఏం చేస్తుందంటే మీరు చేసి చూడండి. ఆ నిమిషంలోని మీకు లాట్ ఆఫ్ విషయాలు తెలుస్తాయన్నమాట. ఇప్పుడు పోనీ నేనున్నాను. ఇక్కడ నాకు ఆహ్, స్పాంటేనియస్‌గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను, పాడాలనుకుంటున్నాను. ఓకేనా? లైక్ ఓకే. యెస్. హేయ్! మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు? ఓయ్! మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు? ప్రతి నిమిషము ఆనందమే, ప్రతి నిమిషము ఆరోగ్యమే, ప్రతి నిమిషము ఆనందమే, ప్రతి నిమిషము ఆరోగ్యమే. ఎల్లవేళలా మీరు ఎరుకుతోనే ఉండండి. ఎల్లవేళలా మీరు ఎరుకుతోనే ఉండండి. ఎరుకు ద్వారా ఆనందం, ఎరుకు ద్వారా ఆరోగ్యం, ఎరుకు ద్వారా ఆనందం, ఎరుకు ద్వారా ఆరోగ్యం. ఆ ఎరుకనే ఉంటేనే మీరు, ఆ ఎరుకనే ఉంటేనే మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఆ ఎరుకనే ఉంటేనే మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఎప్పుడు, ఎప్పుడు ధ్యానము చెయ్యాలి. ఎరుకను పెంచాలి. ధ్యానము చెయ్యాలి. ఎరుకను పెంచాలి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. అలా మీరు మీ లోపల ఎనర్జీ తీయగలిగితేనే అది మీ ఎనర్జీ అవుతుంది. మీ సెలబ్రేషన్ అవుతుంది. మీ ఆనందం అవుతుంది. ఇవి ఎప్పుడు స్పాంటేనియస్‌గా మీకు మీ లోపల శక్తి తీయలేరు అంటే అన్ని బ్లాక్స్ ఉంటేనే. అంటే ఎవరేమనుకుంటారని బ్లాక్. ఇక్కడ నుంచి అసలైన పాయింట్స్ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరేమనుకుంటారనేది ఒకటి. జడ్జ్‌మెంట్ ఒకటి. కంపారిజన్ ఒకటి. ఇదే మనం పుట్టినప్పటి నుంచి నేర్చుకున్నాం, నేర్చుకుంటున్నాం. ఈ ప్రభావం పడిపోయింది కాబట్టి నేను చెప్పిన వెంటనే బయటికి రావు. ఇవి ఉన్నప్పుడు ఆనందం అనేది మీ లోపల ఎలా ఉంటుంది? ఉంటది కదా! అంటే ఎవరో ఏదో అనుకుంటున్నారన్నప్పుడే అక్కడ సగం చచ్చిపోయాం మనం. ఎప్పుడైతే కంపారిజన్ చేస్తున్నామో అక్కడ ఇంకా 25% చచ్చిపోయాం. ఎప్పుడైతే మీరు కంప్లీట్‌గా నేనేం చేయాలనుకున్నారో 100% చచ్చిపోయారు. మీరు బతికున్నా ప్రయోజనం లేదు. ఏ ఈ అసలు మన లోపల ఒక జీవం ఉంది. మన లోపల ఆత్మశక్తి ఉంది. మన లోపల ఒక ప్రాణ శక్తి ఉంది. వి ఆర్ యూనివర్సల్ బీయింగ్స్. అంటే విశ్వం యొక్క అంటే ఎంతో ఎనర్జీ ఉన్న బీయింగ్స్ అన్నమాట మనం. అంత ఎనర్జీ ఉన్న శక్తివంతమైన జీవులం ఎందుకు మనం నిరంతర ఆనందంగా ఉండలేకపోతున్నాం? నిరంతర ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? అంటే మనకు ఉన్నవేంటంటే అన్‌కాన్షియస్ ప్యాట్రన్స్ కంప్లీట్‌గా మన బుర్రలో ఉన్నాయి. అంటే మనం చిన్నప్పటి నుంచి యూ నో ఈ యొక్క రాగద్వేషాలు ఏదైతే ఎక్కువ పెట్టేసుకుంటామో, ఎక్కువ కుటుంబం నుంచి నేర్చుకుంటామో అవి కంప్లీట్‌గా మైండ్‌లో క్రియేట్ చేయబడ్డాయి. అటాచ్‌మెంట్, జడ్జ్‌మెంట్, కంపారిజన్, కాలిక్యులేషన్ ఇవి ఉండేటప్పుడు ఆనందం ఎవ్వరికీ రాదు. దీన్నేంటంటే సింపుల్‌గా అన్‌కాన్షియస్ ప్యాట్రన్స్ అంటారు. ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి ఏ కాపీ కొట్టకుండా, ఏ ఒక్క కంపారిజన్ లేకుండా, ఏ జడ్జ్‌మెంట్ లేకుండా మీ లోపలొచ్చి ఒక ఎమోషన్‌ని బయటికి తీయండి. ఏదైతే ఆనందంగా ఉన్నారో ఆనందాన్ని బయటికి తీయండి ఒక పాట రూపంలో. ఆహ్, ఒకవేళ ఆవేశంగా ఉన్నారా ఆవేశంగా తీయండి పాట రూపంలో. మీరు ఆహ్, మీరెక్కువ అంటే ఆనందంగా ఉంటే ఏ ఎమోషన్ క్యారీ చేస్తే ఆ ఎమోషన్‌ని ఒక పాట రూపంలో బయట పెట్టండి. అంతే తప్ప
సినిమా పాటలు కాదు, ఏం పాటలు కాదు, లైక్ కీర్తనలు కాదు, దేవుడి పాటలు కాదు, ఏం కాదు. మీ లోపల ఉన్న ఏదైతే ఎమోషన్ ఉందో అది స్పాంటేనియస్ గా బయటికి రావాలి. ఒక ఆర్ట్ రూపంలో బయటికి రావాలి. ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు మీ ఎనర్జీని బయటికి తీయగలరు. ఆ నిమిషంలో మీ లోపల ఉన్న ప్రతి ఎమోషన్ అంతా క్లీన్ అయిపోతుంది. మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఫస్ట్ ఈజ్ ఫస్ట్. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఈ యొక్క టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దే కెన్ ఎక్స్‌పీరియన్స్. జస్ట్ ఇట్స్ ఎందుకంటే టైం లేదు. నేను ఎక్కువ టైం ఇవ్వను. బికాజ్ వి హావ్ ఓన్లీ ఫ్యూ మినిట్స్. అందుకని ఒకళ్ళిద్దరు చేయండి. దెన్ ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ఒక కంపారిజన్, ఒక జడ్జ్‌మెంట్, కాకపోతే ఏంటి అలా అనుకుంటారో, కాకపోతే నా మీద జడ్జ్‌మెంట్ అంటే కొన్ని ఉంటాయి కదా! ఎలాగా ఈ జడ్జ్‌మెంట్లు ఏవైనా వచ్చేటప్పుడు దయచేసి దాన్ని అబ్జర్వ్ చేయండి. నేను అస్సలు ఏమనుకోను. ఎన్నొచ్చినా అబ్జర్వ్ చేయండి దాన్ని గూడా. ఇక్కడ మనం చేస్తుంది కేవలం ప్రాక్టీస్ మాత్రమే. ఇక్కడ నువ్వా, నేనా, మాస్టరా ఇవన్నీ తర్వాత. ఇక్కడ మనం సాధన చేయడానికొచ్చాం, తెలుసుకోవడానికొచ్చాం కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఎందుకు నేను పాడలేకపోతున్నాను? ఏంటి? ఒకవేళ మీకు నేను చెప్పిన టెక్నిక్ అర్థమవ్వకపోతే ఏం చెప్పారు ఇతను? ఏం చెప్పబోతున్నాడు? ఎలా తెలుసుకోవాలి? సపోజ్ నా మీద ఏదైనా మీకు ఒక ఫీలింగ్ వచ్చిందనుకోండి. ఈస్ ఇట్ నెగెటివ్ ఆర్ పాజిటివ్? జస్ట్ అబ్జర్వ్ థాట్. మీరు పాడలేకపోతున్నారు, కంపారిజన్, జడ్జ్‌మెంట్ ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి మీకు, అది కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీ ఎనర్జీ బయటికి తీయండి. జస్ట్ మొత్తం వాటన్నిటిని క్లీన్ చేస్తూ బయటికి తీయండి. జస్ట్ సింగ్ ఇట్. ఆ నిమిషంలో మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ పాడండి. మీకు ఆటోమేటిక్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్ పొందుతారు. ఎవరు ముందుకొస్తారో వాళ్ళు ఫస్ట్ ఈస్ ద బెస్ట్, బెస్ట్ ఈస్ ద ఫస్ట్. కమ్ ఆన్. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. యెస్. మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. కాకపోతే డైరెక్ట్‌గా ఆన్ చేసి మాట్లాడండి. నో ప్రాబ్లమ్. చాలా మంది ఉన్నారు. రియల్లీ, రియల్లీ నైస్. దయచేసి ఫస్ట్ అర్థం చేసుకోండి టెక్నిక్‌ని. ఎవరైతే టెక్నిక్‌ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందుకు చేయండి. నమస్తే అండి. అందరికీ నమస్తే నమస్తే. అంటారు మాస్టర్స్‌కి. నా పేరు వింధ్య అండి. మేము కేరళలో ఉంటాము. ఓకే. అయితే భయం అని కాదు. యాక్చువల్లీ ఐ కెన్ డూ వెల్ ఆర్ నాట్ అనే ఒక ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్. యెస్. యెస్. దట్ ఈస్ I'm happy, I'll always be happy. My future is happy and I'm so healthy. I love my family, I love the world. I want to be happy, I'm always happy. ఇంకా? ఇంకా? Come on. Come on. Let's sing a song. యాక్చువల్లీ నాకు చెప్పాలని ఉంది కానీ నేను పాట రూపంగా చెప్పలేకపోతున్నాను. ధ్యానం చాలా బాగుంది. దిస్ మెడిటేషన్ ఇస్ బ్యూటిఫుల్. I'm enjoying my every day after coming into this this meditation. I am since 3 months into this. Actually, I am a cancer patient, but now after coming into the meditation, I'm so confident that I'll be more healthy and more fine and very, very happy future is there ahead. And nambutunanu. I have feelings to express you, but అది పాట రూపంగా రావట్లేదు. సూపర్ వింధ్య గారు. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు పాడుతున్నప్పుడు మీ లోపల ఏదైతే వచ్చినాయో అవి చెప్పండి. ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. అంటే ముందు మీరు చెప్పారు కదా, నేను భయపడట్లేదు కానీ సమ్ ఇన్‌సెక్యూర్ లిటిల్ బిట్ ఫీలింగ్ అని. అది స్టార్ట్ చేసిన తర్వాత ఎలా క్రియేటివిటీ లేదు నాకు అనే ఒక ఫీలింగ్ ఉంది. బట్ ఒక పాట పాడాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ రోజు మీ స్పీచ్ వింటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సారీ, నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను. అందుకు నాకు ఏ ప్రాబ్లం లేదు.
ఇంకా meditation, plants, loving plants. I'm always loving plants. I am like taking care of my many plants at my home, indoor plants. So I talk to plants. Sorry, sir. I'm only like this. ఓకే కూల్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే నార్మల్ గా ఈ టెక్నిక్ ఏం చేస్తుందంటే కంప్లీట్ గా మీ లోపల ఏదైతే ఒక విటల్ ఎనర్జీ ఉంటుందో, కంప్లీట్ మీ ఎనర్జీ ఆత్మశక్తి ఏదైతే ఉంటుందో అది తీసుకొస్తుంది. పాట పాడమంటే ఎవరైనా పాడేస్తారు, వాడికి వచ్చింది. బట్ నేను చెప్పేది ఏంటంటే మీ ఎమోషన్ లోంచి వచ్చింది, మీ ఆనందం నుంచి వచ్చింది, మీ ద్వారా జనరేట్ అయిన ఎనర్జీనే సెలబ్రేషన్, ఆనందం. మీ ద్వారా జనరేట్ అయింది. మీ ద్వారా జనరేట్ కానిది ఆనందం అనే స్థితి కాదు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకనే యోగంలో కూడా ఫస్ట్ ఏంటంటే ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఫైనల్ గా ఆనందమయ కోసం ఉంటుంది. స్టేట్ ఆఫ్ బ్లిస్ అనేది ఈ అంటే అత్యంత ఉన్నతమైన జ్ఞానం ఉన్నప్పుడు, అత్యంత ఆరోగ్యం ఉన్నప్పుడు, అత్యంత మెంటల్లీ స్టేబుల్ అయినప్పుడే ఆనందంలోకి వెళ్ళగలం అనేది యోగంలో కూడా చెప్పబడింది. ఎప్పుడైతే శరీరము, మనస్సు, ఆత్మ యొక్క కలయిక జరిగినప్పుడే ఆనందమైన జీవితం వస్తుంది. ఆనందమయ జీవితం అంటే మనం ఏదో మంచి ప్యాంటు షర్ట్ వేసుకొని కారులో తిరిగి ఒక స్మైల్ ఇచ్చేస్తే వచ్చేది కాదు. ఎందుకంటే ఈ అలజడులన్నీ దాటి ఈ శరీర యొక్క సెన్సెస్ స్థాయి ఏదైతే ఉందో, అన్బ్యాలెన్స్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ చేసుకొని ఈ శరీర స్థాయిని దాటిన తర్వాత వచ్చేది ఆనందమైన స్థితి. దానికి ఏంటంటే ఈ రోజు నేను ఈ టెక్నిక్ మీకు పరిచయం చేస్తున్నాను. సమ్వాట్ ఇది కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. దీనికి ఆర్ట్ని ఎందుకు జోడించాను, ఒక ఆర్ట్ కళను ఎందుకు జోడించానంటే, కళ, ఆర్ట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ సోల్. ఇట్స్ ఎ కంప్లీట్ ఎక్స్ప్రెషన్. మీకు ఏదైనా ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మన ఆర్ట్ రూపంలో పెడతా ఉంటాం. ఆర్ట్ ఎలా క్రియేట్ అయింది? ఒక ఎక్స్ప్రెషన్ ద్వారా క్రియేట్ అయింది. ఒక యోగా అనేది ఒక ఆర్ట్, ఎక్స్ప్రెషన్ ద్వారా క్రియేట్ అయింది. ధ్యానం అనేది ఒక ఆర్ట్, ఇది ఎక్స్ప్రెషన్ ద్వారా క్రియేట్ అయింది. సెక్స్ అనేది ఒక ఆర్ట్, ఎక్స్ప్రెషన్ ద్వారా క్రియేట్ అయింది. ప్రతిదీ ఎక్స్ప్రెషన్ ద్వారా క్రియేట్ అయింది. ఇట్స్ కాల్డ్ ఆర్ట్. ఒక డాన్స్, ఒక ఆ కళ, అన్ని రకాల కళలు, ఒక డ్రాయింగ్, నువ్వు లోపల ఒక ఫీల్ అవుతూ ఎలాంటి కాపీ కొట్టకుండా ఒక డ్రా చేయి. ఇట్స్ లైక్ ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను ఈ విధంగా కూడా చేయిస్తాను, ఆర్ట్ థెరపీ అని, ఎక్స్ప్రెషన్ థెరపీ అని. జస్ట్ ఈ రోజు ఏంటంటే ఒక బేసిక్ గా ఒక విధానం చెప్తున్నా అంతే నేను. బట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వెరీ డీప్లీ ఎవ్రీ డే ఇలా చేయండి, మీకు సొసైటీ అంటే ఏదో బయట ఎవరైనా చూస్తున్నారు అనేది ఉండదు, ఫ్యామిలీ ఏం చూస్తున్నారు ఏమంటారని ఏమి ఉండదు. మీరు మీ యొక్క ఎనర్జీని బయటికి తీస్తూనే ఉంటారు, పంచుతూనే ఉంటారు. ఆ లోపల నా విటల్ ఎనర్జీ, ఆ లోపల నా ప్రాణశక్తే కంపాషన్, లవ్ ఇలాంటితో కూడినది. అది మాత్రం అంటే మళ్ళీ అనుకుని ఉంటారు ఇదేంటి, అది మళ్ళీ ఎమోషన్ క్రియేట్ చేస్తుందేమో, కాకపోతే కోపాన్ని ఇలాంటి ఎనర్జీ అంటే ఆ ఎనర్జీ రాదు ఇక్కడ ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ అవేర్నెస్ అనేది ఉంటుంది, అవేర్నెస్ అనేది ఉంటుంది అనమాట. అందుకనే నేనేం చేశానంటే ఆర్ట్ ప్లస్ స్పాంటేనియస్, అవేర్నెస్ ప్లస్ మెడిటేషన్. అంటే ఈ స్పాంటేనిటీకి ఎప్పుడైతే ధ్యానము, అవేర్నెస్ జోడిస్తామో అక్కడ ఉన్నది సెలబ్రేషన్, ఆనందం. మీరు ఏ ఆర్ట్ అయినా తీసుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాను, ఏ ఆర్ట్ అయినా తీసుకోండి, ఎనీ ఆర్ట్ ఫామ్. ఎలాంటి క్యాలిక్యులేషన్ వద్దు మైండ్ లో, ఎలాంటి జడ్జ్మెంట్ వద్దు. జస్ట్ ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. అంటే అక్కడ ఎందుకు నేను ప్రాక్టీస్ చేయమని చెప్తున్నానంటే, అందులో మీరు మాస్టర్లు అయిపోయి 10 మంది చెప్పడానికి కదా ఆర్ట్. అలా చేయగా 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 మీ ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. ఎప్పుడైతే అక్కడ ఒక్కసారి మీ ఎనర్జీ వచ్చిందో, ఎనర్జీ ప్రతి విషయంలోనూ మీరు క్యారీ చేయగలుగుతారు. మీకు జడ్జిమెంట్, కంపారిజన్ ఎవరేమనుకుంటారు భయం లేనప్పుడు, ఎలాంటి వాడు మీ ముందుకు వచ్చినా సరే అదే ప్రేమ, అదే కరుణ ఇస్తాడు. పలానా పత్రిసారి వస్తే ఒక రకమైన ప్రేమ, పలానా అడుక్కుని వస్తే ఒక రకమైన ప్రేమ. ఎవరు మీరు? ఇద్దరికి ఒకే ప్రేమను ఇస్తారు. ప్రిఫరెన్స్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు, అది తర్వాత విషయం. ప్రిఫరెన్స్ ఈస్ రిలేటెడ్ టు వర్క్, యువర్ పర్పస్, అది వేరే. బట్ ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే. ఒక బుద్ధుని తీసుకోండి, బుద్ధుడు పలానా రాజు వచ్చి మాట్లాడిన అదే చెప్పాడు, రాక్షసుడు వచ్చి మాట్లాడిన అదే చెప్పారు, అవునా కాదా?
యాక్చువల్లీ నాకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి కారణం ఏంటంటే నాకు 13 సంవత్సరాల వయసులోనే బుద్ధుడి యొక్క అష్టాంగ సంథింగ్ దృక్పథాలు అని చెప్పేసి ఒక డైరీలో రాసుకున్నాను నేను. 8 ఉంటాయి. ప్రతిరోజు చూసుకునేవాడిని. ఆటోమేటిక్ కనబడేది. అది ఫస్ట్ పేజ్ లో ఉన్నప్పుడు అది కనబడేది నాకు. నేను చూసుకునేవాడిని కాదు, కనబడేది. నేను అలా తిప్పివన్నీ కనబడేది. అలా నా మైండ్ లో రిజిస్టర్ అయిపోయినాయి అవి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఒకానొక టైంలో బుద్ధుడి యొక్క స్టోరీ చిన్నది విన్నది గుర్తయింది కానీ బుద్ధుడు గుర్తులేరు నాకు. స్టోరీ గుర్తుంది కానీ బుద్ధుడి మైండ్ లో లేరు. బట్ ఆ స్టోరీలో ఉన్న సారం తీసుకొని నేను ఆ విధంగా సొసైటీలో ఉండడం మొదలుపెట్టా, చూడడం మొదలుపెట్టా. అప్పుడు నాకు కొన్ని వచ్చేవి. అమ్మో, అంటే కోపం, రాగం, ఆవేశం ఇలాంటి చిన్న వచ్చేవి. వచ్చినప్పుడు ఇదేంటి ఇలా ఉన్నాను, అత్యంత ఉన్నతమైనది అది కాదు కదా అని చెప్పేసి మళ్ళీ ధ్యానం చేయడం, మళ్ళీ నేనేంటన్నది అబ్జర్వ్ చేసుకోవడం, నా రియాలిటీలోకి వెళ్ళడం, మళ్ళీ ఇలాంటి రీసెర్చ్ నా లోపల నాకు జరిగేది. అందులో నుంచి వచ్చింది టెక్నిక్స్ అనమాట. త్రూ దట్ టెక్నిక్ నేను వేరే కంట్రీస్కి వెళ్ళినా దే అలౌ మీ, దే ప్రాక్టీస్. అలాగా నేను కొన్ని దేశాలు తిరిగాను, 20 చాలా సమ్ స్టేట్స్ తిరిగాను. అక్కడ దే వాంట్, అంటే ఫస్ట్ ఏంటంటే ఒకరితో స్టార్ట్ అయింది. దెన్ మనకి డివైనర్స్ ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాం. దానికి నేను ఓజస్ అంటే అన్నయ్య ఫౌండర్స్ గా ఉంటూ క్రియేట్ చేస్తూ ఆ ప్లాట్ఫామ్ మీద ఈ యొక్క టెక్నిక్ 7 days 21 days కోర్స్ కింద అందరికి స్ప్రెడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మెడిటేషన్ ఉంటుంది, అహింస మార్గం సంబంధించి ఉంటుంది, దాంతో పాటు ఈ స్పాంటేనియస్ వే ఉంటుంది టెక్నిక్ యొక్క. ఇది అంటే అందుకే ఫస్ట్ నేను వెజిటేరియన్ స్టార్ట్ చేశాను ఆరోగ్యం కొరకు, దెన్ ఆనందం కొరకు టెక్నిక్ చెప్పి స్పాంటేనియస్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నేను ఏదైతే ఇవన్నీ చెప్పానో ఇవి ప్రతిరోజు జరుగుతున్నవే మన లోపల. దీనికి ఏంటంటే మీరు ఎక్కడికో వెళ్ళి ₹1 కోటి పెట్టాల్సిన అవసరం లేదు నేర్చుకోవడానికి. ఇట్స్ ఎ ఫ్రీ ఎనర్జీ, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంత ఫ్రీ ఎనర్జీ మనకు ఉండి ఆనందం అనే ఒక స్థితిని క్రియేట్ చేసుకోగల ఫ్రీ ఎనర్జీ ఉండేటప్పుడు మనం అసలు ఎందుకు డబ్బుల కోసం వెంటాడుతున్నాం, ఇంకా రకరకాల కోసం ఎందుకు జీవితాన్ని ఇచ్చేస్తున్నాం? నాకు అర్థం కానిది అది. నెక్స్ట్ అది అనుకున్న తర్వాత అప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఎస్, ఎవ్రీబడి ఇన్ అన్కాన్షియస్ ప్యాటర్న్స్ కదా, కొంత టైం పడుతుంది. అండ్ అప్పుడు నా పని ఏంటంటే ఇది చెప్పుకొని వెళ్ళిపోవడమే జీవితం మొత్తం అని నాకు 19 years వచ్చినప్పుడు వచ్చింది అనమాట. అది నాకు ఎప్పుడైతే 19 years ఆ టైంలో వచ్చిందో అప్పటి నుంచి నేను నెక్స్ట్ ఎప్పుడు గ్రాడ్యుయేషన్ అవుతుంది, ఎప్పుడు నేను స్టార్ట్ చేయాలి, లైక్ ఆ విధంగా నేను అనుకున్న దానికన్నా ఒక 50 times నేను ఎక్కువ సెటిల్ అయ్యా ఈ యొక్క స్పిరిచువల్ మార్గంలో. అంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్లీ స్టేబుల్, మెంటల్లీ లైక్ స్పిరిచువల్లీ స్టేబుల్. చాలా మంది ఏంటంటే స్పిరిచువల్ గా ఉండేటప్పుడు ఫైనాన్షియల్ గా ఏంటని చెప్పేసి అప్పట్లో మమ్మల్ని తిట్టేవారు అనమాట. వీళ్ళంతే ఏదో ఆనందంగా ఉంటుందని తిరిగేసేవాళ్ళు అని చెప్పేసి కొన్ని వినేవాడిని నేను. వినేటప్పుడు నాకేమనిపించిందంటే వన్స్ నీ లోపల ఎనర్జీ నువ్వు బయటకు తీయగలిగితే ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఈవెన్ రిలేషన్, ఈవెన్ మనీ, ఈవెన్ నేమ్, ఈవెన్ వాట్ ఎవర్ యూ వాంట్, ఇట్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మనం కోరుకునేది ఏంటంటే వాట్ ఎవర్ వి వాంట్ అంటే మళ్ళీ ఇంకోలా కాదు, మన యొక్క ఆత్మస్థాయికి ఉపయోగపడేది ఏవైనా నాట్ అగైన్స్ట్ ద నేచర్ అనమాట. చాలా మంది కొంచెం ఎలాగంటే మూర్ఖంగా మన ల్యాంబోర్గిని వస్తుందా, కాకపోతే 100 కోట్ల ఇల్లు వస్తుందా అలాంటివి అడుగుతూ ఉంటారు. అంటే తెలియని వాళ్ళు, మెడిటేషన్ కాని వాళ్ళు, తప్పేం లేదు. బట్ అది సంపాదించే శక్తి వస్తుంది మనకి ధ్యానం ద్వారా. యాక్చువల్లీ ఏంటంటే ఎనర్జీ ఫామ్ ఎప్పుడైతే మీకు ఉంటుందో దాన్ని ఏ విధంగా మీరు క్రియేట్ చేసుకోగలరు. అలాగా నేను ఈ టెక్నిక్ ఏం చేస్తుందంటే ఎనర్జీని రోజు రోజుకి బయటికి తీస్తుంది. ఈ బయటికి తీగ ఒకానొక రోజు మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ జడ్జిమెంట్ ఉండదు, అన్కాన్షియస్ ప్యాటర్న్స్ ఉండదు, కంపారిజన్ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్లో. ఇట్స్ లైక్ సీ, ఇట్స్ లైక్ రివర్. దాన్ని ధారణ అంటారు. ఇట్స్ కాల్డ్ ధారణ, ద స్టేట్ ఆఫ్ ధారణ. ఇట్స్ ఎ ఫ్లో. All blocks will be cleared. All blocks, even physical blocks, even cancer, even whatever, it will clear completely. Even it will stay in your body. It's not a big deal for you.
I'll make it. Yeah, it's not at all big deal because you're completely accept, you are completely enjoyed it. దాన్నే ఏమంటారంటే సమాధి స్టేట్ లోని పరిపూర్ణ స్టేట్ లోని ఆస్వాదించడం. వి ఎంజాయ్డ్, ఆస్వాదిస్తూనే ఉంటాం దాన్ని. ఎప్పుడైతే ఆస్వాదించే స్టేట్ కి మనం వెళ్ళిపోతామో అప్పుడు అక్కడ రోగంతో సంబంధం లేదు, రాగంతో సంబంధం లేదు. బట్ దాని ముందు ధ్యాన స్టేట్ ఆఫ్ స్టెబిలిటీ, ధ్యానం అంటే అబ్జర్వేషన్, ద స్టేట్ ఆఫ్ స్టెబిలిటీ ఆర్ అబ్జర్వేషన్. అక్కడ కూడా ఏముంటుందంటే మనకు సత్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకనే ఎప్పుడైతే మనం ఎక్కువ ధ్యానం చేస్తామో మనం ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతాం. ద ఫస్ట్ థింగ్ అన్నమాట ధ్యానంలో జరిగేది. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా చూడలేరో అప్పుడే వాడు ఒక్కోసారి ఒక దాంట్లో పడిపోతాడు, ఇల్యూషన్స్ లో, మాయలో పడిపోతుంటాడు. ఒక్కసారి ఇది నిజం అనిపిస్తుంది, ఒక్కసారి ఇది నిజం అనిపిస్తుంది. బట్ ద రైటీషియస్ మెడిటేషన్ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే హీఈస్ ఇన్ రియాలిటీ అన్నమాట. కంప్లీట్ గా వాస్తవంలోకి వచ్చేస్తాడు, శరీరం యొక్క వాస్తవంకి వస్తాడు. అసలు భూమి ఎందుకు పుట్టింది, ఈడెందుకు పుట్టాడు, అమ్మ ఏంటి, నాన్న ఏంటి, ఫ్రెండ్ ఏంటి, ఇంకా అన్ని కూడా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతాయి, తెలుస్తాయి. వాటి తగ్గట్టే మనం బతుకుతాం. ఇప్పుడు మనకు విశ్వం ఉంది, ప్రకృతి ఉంది, చెట్లు అంటే ఉపయోగం అని అందరికీ తెలుసు. ట్రీస్ చాలా ఉపయోగం, ఎంత ఎలాగైనా తెలుసు అది, అవి లేకపోతే ఏం జరుగుతాయి అనేది. బట్ స్టిల్ ఎందుకు చాలా మంది డిస్ట్రాయ్ చేస్తున్నారు? ద పీపుల్ హూ విత్ అన్కాన్షియస్ ప్యాటర్న్స్, అంటే ద మనుషులు ఎవరైతే ఈ యొక్క అన్కాన్షియస్ ప్యాటర్న్స్ తో జీవిస్తారో వాళ్ళకి ఏంటంటే వాస్తవం తెలియక వాడి సాటిస్ఫాక్షన్ కొరకు వాడు ఉన్నంత వరకు డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతున్నాడు. బట్ వాస్తవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది ఏంటి దాని ఉపయోగం, ఎంతవరకు దాన్ని ఎలాగ మనం వాడుకోవాలి, ఎలాగ ఆస్వాదించాలి, ఎంతవరకు మనం ఇవ్వాలి, ఎంతవరకు అది ఇస్తుంది అన్న వాస్తవం తెలిసాక మనం ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అలాగే తల్లి యొక్క విలువ, తండ్రి యొక్క విలువ, స్నేహితుల యొక్క విలువ, కుటుంబం యొక్క విలువ, సొసైటీ యొక్క విలువ, ప్రకృతి యొక్క విలువ, ప్రతి ఒక్కటి కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అది ఎలా అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నిక్ ధ్యానము అన్న టెక్నిక్ ద్వారా. అందుకే ధ్యానం అనేది నిరంతరం చేస్తూనే ఉండాలి. అండ్ నిరంతరం ధ్యానం ఎలాగా అనేది నేను మళ్ళీ చెప్తా. నా యొక్క అబ్జర్వేషన్ లోని నేను ప్రతిరోజు చేస్తుంది ఎలా అంటే, నేను చిన్నప్పుడు ఏంటంటే ఒక 2005, 6, 7 ఆ టైంలో కూర్చొని 2 hours 3 hours చేయమనే వాళ్ళు. అండ్ చేసేసేవాడిని సింపుల్ గా. అందరూ నాకు అప్రిషియేట్ చేసేవాళ్ళు. అమ్మ ఇంత చిన్న వయసు ఎంత బాగా కూర్చుంటున్నావా అంటే నేను మొల్లం చెట్టు ఎక్కేసేవాడిని, ఇంకా గాల్లో తేలిపోయి నెక్స్ట్ డే వచ్చి కూడా కూర్చుని పోవాలనిపించేది అనమాట నాకు. ఎప్రిషియేషన్ చూసారా, ఇది ఒక పాయింట్. ఎప్రిషియేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్, అది కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం. బట్ టెక్నిక్ ఏంటంటే అలా అనుకునేవాడిని. బట్ నాకు ఆ ధ్యానంలో కూర్చుని దానికన్నా డే అంతా నేను చేసే ఏదైతే ఒక ప్రాసెస్ చేస్తున్నానో అది ఎక్కువ నాకు బ్లిస్ని ఇస్తుంది. ధ్యానంలో కూర్చునేది కూడా ఆ యొక్క స్టేబుల్నెస్ ఇస్తుంది, అది పక్కన పెట్టేద్దాం. కానీ రోజంతా నేను ఉండే విధానం నాకు బ్లిస్ని ఇస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. నాకు ఏమనిపించిందంటే ఆలోచించాను. అలాగే 8 years తర్వాత తెలిసింది ఆ టెక్నిక్ ఏంటనేది. అంటే ఒకరోజు 2 రోజులకి అయిపోలేదు అది నాకు. నేను అప్పటి నుంచి ఆలోచించి, అంటే రోజు రోజుకి మన యొక్క విజ్ఞానం కోసం అనేది ఎక్స్పాండ్ అవుతుంటది కదా, చైతన్యం అనేది. అప్పుడు నా యొక్క రియాలిటీ నాకు అర్థమైనప్పుడు అప్పుడు తీసుకున్నాను ఎక్స్పీరియన్స్. అప్పుడు ఏంటంటే అర్థమైంది, నిరంతరం ఎవరైతే ప్రతి నిమిషం అబ్జర్వేషన్ లో ఉంటారో వాడికి వాస్తవంలో ఉన్నప్పుడు ఉంటాడు. వాస్తవంలో ఎప్పుడైతే రియాలిటీ లైక్ ఆ నిమిషంలో ఉంటాడో వాడికి ఏంటంటే ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది వాడి ద్వారా. చైతన్యంతో ఉంటాడు అనమాట. ఎప్పుడైతే నిరంతరం చైతన్యంతో ఉంటాడో అక్కడ ధ్యానం జరుగుతూనే ఉంటుంది. అబ్జర్వేషన్ ఈస్ ద కీ ఆఫ్ ఆల్ ప్రాక్టీసెస్. అబ్జర్వేషన్ ఈస్ ద కీ ఆఫ్ మెడిటేషన్ ప్రాక్టీస్. ఆ కీ నీ చేతిలో ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇప్పుకోవచ్చు. కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు, నించొని ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు, కళ్ళు తెరిచి ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా మందికి ధ్యానం అంటే ఒక రకమైన అంటే ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే అనుకున్న వారు కొంతమంది ఉంటారు. అది కూడా ఒక టెక్నిక్.
కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు. అది కూడా ఒక ధ్యానం కుదురుతుంది. అక్కడి నుంచి కూడా యూనో సేమ్ ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో ఆ యొక్క ఇదే జరుగుతుంది. బట్ అలాగే మనకు టైం దొరకదు. కాపోతే ఎప్పుడు కూర్చోవాలో తెలీదు. దాని గురించి చూసుకొని అలాగే చేసుకునే దానికన్నా నేనేం చెప్తానంటే ఉదయం ఇక్కడ మనకేంటంటే టైం గూడా అవుతుంది కాబట్టి లాస్ట్‌గా ఒక టెక్నిక్ చెప్పి ఫినిష్ చేద్దాం. యెస్. మనం లేచినప్పుడు నుంచి పడుకున్నంత వరకు ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. ఇది అందరికి తెలిసిందే. ఇంకోసారి గుర్తు చేస్తున్నాననుకోండి. లేచిన వెంటనే ఏం చేయాలి అన్న దాంట్లో పడిపోకూడదు. లేచిన వెంటనే నీ కాళ్ళు ఏ విధంగా బయటికెళ్తున్నాయి? నీ శరీరం ఏ విధంగా లేస్తుంది? నీ యొక్క చేతులు ఏ విధంగా పైకి లేస్తున్నాయి? అన్న అబ్జర్వేషన్‌లో మీరుండండి. టచ్ చేసుకోండి బాడీ అంతా. ఆ బాడీ స్పర్శను అనుభవించండి. ఫేస్‌ని టచ్ చేసుకోండి. అప్పుడు అలా లెగండి. అంతేగాని లేచిన వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అయితే ఫోన్ గుర్తొస్తది. కాపోతే నెక్స్ట్ 7:30కి, 8:30కి బయటికెళ్ళాలి కదా! కాపోతే ఏ బ్రేక్‌ఫాస్ట్ తినాలి? పలానా అక్కడ బ్రేక్‌ఫాస్ట్ తినాలా? ఇవి గుర్తుండి ఆ నిమిషంలోనే మీ యొక్క లోపల జరుగుతున్న రియాక్షన్స్ గాని, లోపల జరుగుతున్న అలజడులు గాని ఏదైనా సరే మీరు పట్టించుకోకపోవడం వల్ల అవి మరింత పెరిగిపోతాయి. దాన్ని అన్‌కాన్షియస్‌గా ఉండడం అంటారు ఆ నిమిషంలో. దెన్ మనం ఫ్యూచర్‌లో ఉన్నప్పుడు మనకు ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఏం జరుగుతుందో తెలీదు. ప్రెజెంట్ మూమెంట్‌లో ఏం జరుగుతుందో తెలియపోయినప్పుడు దాన్ని ఎలా సరి చేసుకోగలం? సరి చేసుకోలేం. అందువల్ల ఏంటంటే దయచేసి అదే టైం మీరు అదే నించోండి, పడుకోండి, లేవండి. బట్ లేచిన వెంటనే మీ యొక్క శరీరాన్ని ఫస్ట్ టచ్ చేసుకొని ఒకవేళ అడుగు పడిన వెంటనే అడుగు మీకు తెలియాలి. చాలా మంది ఏంటంటే కూర్చొని లేచిన వెంటనే ఏదో ఇంకా పక్షవాతం వచ్చినట్టే ఇంకా శరీరం ఎక్కడ టచ్ అవుతుందో కూడా తెలీదు ఆడికి. చెప్తున్నాను నేను దే ఆర్ కంప్లీట్‌లీ అన్‌కాన్షియస్. ఇంకేంటంటే డైరెక్ట్ బాత్రూమ్ వెళ్ళిపోదాం. బాత్రూమ్ దగ్గర మళ్ళీ బాత్రూమ్ గురించి ఆలోచించాడు. మళ్ళీ ఫ్యూచర్ ఇంకొకటి. మళ్ళీ పోనీ ఉదయం ఆలోచించాడు కదా! టిఫిన్‌కి వెళ్దామని. మరి టిఫిన్ దగ్గర టిఫిన్ మళ్ళీ ఆస్వాదించాడు. మళ్ళీ ఫ్యూచర్. అది ఏంటంటే ఇది అయిపోతుంది. బట్ ఆడు కంప్లీట్‌గా ఆ రోజు వాడితో వాడు ఉండట్లేదు. వాడితో వాడు ఉండలేనప్పుడు కలయిక ఎలా జరుగుతుంది? కలయిక అనేది జరగదు కదా! మనసు, శరీరము, ఆత్మ యొక్క కలయిక జరిగినప్పుడు అలైన్‌మెంట్ జరగదు. అలైన్‌మెంట్ జరగలేనప్పుడు ఆడు బండి తిన్నగా ఎలా పోతది? వంక టింకరగా పోతది. అందరి జీవితాలు అలాగే వంక టింకరగా ఎళ్తున్నాయి. ఎవరైతే ఈ వాస్తవాన్ని తెలుసుకుంటారో, అలైన్‌మెంట్ జరుగుతదో వాడు మాత్రమే వాడికి క్లారిటీ ఉంటుందన్నమాట. వే ఎలా ఉంటుంది? వాడికి కూడా అన్ని విషయాలొస్తాయి. అన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. బట్ ఎంచక్కా వాటిని క్లియర్ చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, అత్యంత జ్ఞానాన్ని తీసుకుంటూ, ఆ జ్ఞానాన్ని పంచిపెడుతూ చచ్చిపోతాడు ఫైనల్‌గా. హౌ బుద్ధ డిడ్. బుద్ధుడి యొక్క స్టోరీనే, బుద్ధుడి యొక్క చరిత్రనే మనకి ఎగ్జాంపుల్. అతనికి అన్నీ వచ్చినియి. బట్ నీట్‌గా చేసుకొని పోయాడు. అతను ఎళ్ళిపోయాడన్నమాట. ద సేమ్ థింగ్ మనకి జరుగుతది. ఇఫ్ యూ ఆర్ ఇన్ కాన్షియస్ ఆ నిమిషంలో ఉంటే మనం. నేనేం చెప్తున్నానంటే దానికి లేచిన వెంటనే ఫస్ట్ మీ శరీరాన్ని కనీసం అబ్జర్వ్ చేయండి. ఆ లోపల జరిగే చర్యలను చూడండి. రియాక్షన్స్ గాని అబ్జర్వ్ చేయండి. దెన్ లేసిన తర్వాత బ్రష్‌కెళ్తాం. కాకపోతే వాటర్ తాగుతాం. వాటర్ తాగిన వెంటనే ఏదో ఆలోచించుకొని అస్సలు తాగకండి. అది నిజంగా రాంగ్ వే. వాటర్ తాగేటప్పుడు ఏంటంటే వాటర్‌కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఇట్స్ కమ్స్ ఫ్రమ్ యూనివర్స్. ఇట్స్ 5 ఎలిమెంట్స్ ప్రాసెస్ అన్నమాట. అదొక సబ్జెక్ట్ ఉంది. అది చెప్పలేను కాబట్టి వాటర్‌కి చాలా ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం నిజంగా కనెక్ట్ అవ్వగలిగితే ఆ నిమిషంలోనే ఎన్ని డిసీజ్‌లున్నా పోతాయి తెలుసా మీకు? గానీ చాలా మంది ఆ యొక్క ఎనర్జీని క్యాచ్ చేయక తాగేసి కింద నుంచి వచ్చేసి అక్కడితో ఫినిష్ అన్నట్టు ఫీల్ అవుతారు. బట్ తాగేటప్పుడు యూ హావ్ టు ఫీల్ ద టచ్. ఎప్పుడైతే నాలుక మీద పడుతదో ఆ టచ్ తెలియాలి మనకి వాటర్. ఎప్పుడైతే గొంతుకులోకెళ్ళి స్టమక్‌లోకి ఎళ్తదో ఆ టచ్ తెలియాలి. అంత అబ్జర్వేషన్ అంత ప్రెజెంట్‌లో ఉంటేనే తెలుస్తుంది. కాకపోతే తెలీదు. అంత లేనప్పటికి చెప్తున్నానంటే అబ్జర్వ్ చేయండి. ఆ ఫోకస్ అంతా దాని మీద ఉండాలి. ఒక 3, 4 డేస్‌కి ఆ స్థితి వచ్చేస్తది మీకు. దెన్ తాగేసిన తర్వాత వాష్‌రూమ్ అంటే వాష్‌రూమ్‌కి. ఎళ్ళేటప్పుడు ఆ స్పర్శ తెలియాలి. ఎక్కడి నుంచి వస్తుందో ఆ స్పర్శ తెలియాలి. లోపల గడగడ అన్నా, తడబిడ అన్నా, కాకపోతే నీట్‌గా ఉన్న అది కూడా తెలియాలి. శరీరంలో ఏదైనా రియాక్షన్స్ వచ్చినా ఏదైనా వైబ్రేషన్స్ వచ్చినా అది కూడా తెలియాలి. అలాగా పని చేసేటప్పుడు మనం ఏది కూర్చున్నా కాకపోతే వంట చేసినా ఫోకస్ అంతా అక్కడే ఉండాలి. అబ్జర్వ్ చేయాలి ఆ యొక్క ప్రాసెస్‌ని.
అన్ని జరిగిపోతుంటాయి, అబ్జర్వేషన్ జరుగుతూ ఉంటది, వాస్తవం తెలిసిపోతుంది. ఎప్పుడైతే వాస్తవం తెలుస్తుందో అప్పుడు యాక్సెప్ట్ చేయగలుగుతాం, ఎందుకంటే మీకు ఆన్సర్ ఆల్రెడీ ఉంది. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో అక్కడ ఉండేది ఆనందమే జీవితం. దానికి ఈ లాస్ట్ ఏదైతే అబ్జర్వేషన్ టెక్నిక్ ఉదయం లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు, పడుకునే ముందు అండ్ అగైన్ అబ్జర్వ్ హౌ యువర్ బాడీ రియాక్టింగ్, హౌ యువర్ మైండ్ రియాక్టింగ్, సమ్ టైమ్ హౌ యువర్ సోల్ రియాక్టింగ్ కూడా మీరు చూడొచ్చు. దట్స్ వాట్ యునో అబౌవ్ బాడీ ఎక్స్పీరియన్సెస్. అది ఇంకో సబ్జెక్ట్ లోకి వెళ్తుంది, బట్ అలాంటివి కూడా తెలిసిపోతుంటాయి మనకి. నేను స్టార్టింగ్ వచ్చిన ఇప్పుడు చాలా మంది అన్నారు అని, నిజం చెప్తున్నాను నేను. బట్ ఇప్పుడు నాకు అర్థమైంది అది, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అయినాయి కాబట్టి. అంటే అప్పుడు నేను సరదాగా తిట్టుకోవడం అంటే ఏదో కావాలని చెప్తూ ఉంటారు వీళ్ళు అనుకున్నా, 9th లో ఉండేటప్పుడు. బట్ అబౌవ్ బాడీ యూనో ఎక్స్పీరియన్సెస్ మీరు ఈజీగా అబ్జర్వేషన్ తోని తెలుసుకోగలరు. అలాగా మనకేంటంటే ఇలా అబ్జర్వేషన్ అనే స్టేట్ అబ్జర్వేషన్ చేయడం వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే వెన్ వీఆర్ ఇన్ అబ్జర్వేషన్ రియాక్షన్ రాదు, రెస్పాండ్ అనేది వస్తుంది ఫాస్ట్ గా. ఎప్పుడైతే మన అన్కాన్షియస్ ప్యాటర్న్స్ లో ఉన్నప్పుడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయికి ఏంటంటే భయం, ఎలాంటి భయం అంటే ప్రతి మగవాన్ని మంచోడు కాదన్నట్టు చూస్తుంది. బికాస్ పాపం తనకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం వల్ల అనుకోండి, ఫలానా చెడు ఎక్స్పీరియన్స్ రావడం వల్ల అలాగా సడన్ గా ఎవరైనా టచ్ చేసేటప్పుడు చేయి చూసి మగాడిదన్న భయం వేస్తుంది తనకి, ఈవెన్ నాన్నైనా అన్నయ్య అయినా. ఎందుకు అంటే షీఈస్ ఇన్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్, క్యారీ చేస్తుంది అది ప్యాటర్న్స్ ని మైండ్ లో. చేయడం వల్ల ఆ టైంలో ఒక భయం, ఆ భయం ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకో భయాన్ని క్రియేట్ చేస్తుంది. ప్లస్ 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 కంప్లీట్ ఒక రోగాన్ని, కాకపోతే మానసిక రోగాన్ని క్రియేట్ చేస్తుంది. అయితే శరీరం మీద పడచ్చు, కాకపోతే మనసు మీద పడచ్చు. దేని మీద పడినా జీవితం పోయినట్టే. అందుకని ఇక్కడ మనం ఏంటంటే అబ్జర్వేషన్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం స్టేట్ ఆఫ్ అబ్జర్వేషన్, క్లియర్ అబ్జర్వేషన్ లో ఉంటామో, వెంటనే మనకి చెయ్యి వేసిన వెంటనే అబ్జర్వ్ చేస్తాం ఎవరం ఇది, ఓకే నువ్వు అంటాం, గానీ వెంటనే మన మైండ్ లోకి ఏది పడితే అది రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తాం మళ్ళీ. ఆటోమేటిక్ గా రోజు రోజుకి మనకి ఈ ప్రాక్టీస్ చేయగా నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఎవరనేది ఫస్ట్ చూస్తారు. అలాగే మీరు అబ్జర్వేషన్ ఉన్నారనుకోండి, ఒక ఫ్యూ ఇయర్స్ కానీ ఫ్యూ మంత్స్ తర్వాత మీకు ఎవరు టచ్ చేసినా సరే వాస్తవం తెలుసు, ఓకే ఎవరో ఒకరికి ఫస్ట్ చూద్దాం అన్న దాంట్లోకి వెళ్తారు. అంతేగాని భయంలో పడిపోరు కదా, అంతేగాని ఫ్యూచర్ పాస్ట్ లో ఉండరు కదా. చూసారా, స్మాల్ టెక్నిక్. అందుకే నాకు 8 years పట్టింది ఇంత అబ్జర్వేషన్, ఇంత క్యాలిక్యులేషన్ ప్రతిరోజు చేసి ఒక సారం తీసుకోవడానికి. నేను ఇంత క్లియర్ గా ఎందుకు చెప్పగలుగుతున్నాను, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను, బికాస్ ఆ యొక్క ప్రతిరోజు అబ్జర్వేషన్ లో ఉండేవాడిని, నేను ఎంజాయ్ చేసేవాడిని. ఏదైనా క్రికెట్ ఆడేటప్పుడు, ఏం చేసేటప్పుడు, కాకపోతే బయటకు వెళ్ళేటప్పుడు, అమ్మతో మాట్లాడేటప్పుడు, ఎవరితో స్నేహితుడు ఎవరితో ఉండేటప్పుడు అయినా సరే అబ్జర్వ్ చేసుకునేవాడిని, ఎంజాయ్ చేసేవాడిని. ఒక సంబంధించిన విషయాలు వచ్చినా సరే నాకు తెలుస్తూ ఉండేవి అనమాట. మనీకి సంబంధించిన విషయాలు వచ్చేటప్పుడు తెలుస్తూ ఉండేవి. అలాగే చాలా ఎదుర్కొన్నాను. దాంట్లో ఏంటంటే ఈ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో అది నాకు ఆటోమేటిక్ గా ఈ స్పాంటేనియస్ విధానం ఏదైతే ఉందో ఇవన్నీ తెలియడం వల్ల నేను అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను అనమాట. అబ్జర్వేషన్ టెక్నిక్ ని దృష్టి అండి, ఫ్యూ మంత్స్ అక్కర్లేదు, ఫ్యూ డేస్ లోనే యూ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజెస్. ద ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. చాలా మంది అంటారు, ముఖేష్ మీరు ఉండాలి, మీ దగ్గర ఒక జాయస్ ఎనర్జీ మోటివేషన్ అంట. కొంతమంది ఏంటంటే ఇంకా పత్రి సార్ అంటారు కదా, ఆ బ్లిస్ లో ఉంటారు చాలా మంది. ఎస్, హీస్ ఎ బ్లిస్. ఆ బ్లిస్ ని పట్టుకొని మనం ఏం చేయగలం? ఆయన చేస్తే చేయాలి. కృష్ణ ఈజ్ ఎ బ్లిస్. ఆ బ్లిస్ ని పట్టుకొని ఏం చేయగలం? అది చెప్పింది చేయాలి. అంతేగాని ఆ పత్రిజీ మనకు ప్రతిరోజు మనతో ఉండరు కదా.
బట్ ఆయన ఒకటి క్రియేట్ చేసి వెళ్ళిపోయారు, ఒకటి చెప్పేసి వెళ్ళిపోయారు. అండ్ అది మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక బుద్ధుడు ఇప్పుడు మనతో లేడు కదా కలాలన్నా సరే, బట్ ఆయన చెప్పే ఆనాపానసతి చేయడం వల్ల ఎంత బ్లిస్ ని అనుభవిస్తున్నాం. అలాగే పత్రి సార్ ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ వల్ల ఇంత బ్లిస్ ని అనుభవిస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలి, అది ప్రాక్టీస్ చేయాలి మనం. వాళ్ళ వ్యక్తికి సంబంధం లేదు మనకి. ఆ వ్యక్తి అనేది వ్యక్తే అంతే, బట్ ఎనర్జీని పట్టుకోవాలి మనం. ఎనర్జీని పట్టుకొని మీలో ఉన్న ఎనర్జీ, నేనేం చెప్తానంటే ఎక్కడికి వెళ్ళినా సరే మీలో ఉన్న ఎనర్జీని తీయండి. వాట్ ఎవర్ టెక్నిక్, వేర్ ఎవర్ యు ఆర్, హూ ఎవర్ గురు, ఎవరు గురువు అయినా, ఏ టెక్నిక్ అయినా, మీరు ఎక్కడున్నా సరే మీ ఎనర్జీ బయటికి తీసే ప్రయోగం మీరు చేయండి, రీసెర్చ్ మీరు చేయండి. అండ్ ప్రతిదీ మీరు ఎనర్జీ రూపంలోనే చూస్తారు. డబ్బు ఎనర్జీ రూపంలోనే చూస్తారు, ప్రతిదీ ఎనర్జీ రూపంలోనే చూస్తారు. ఎప్పుడైతే మీరు ఎనర్జీ రూపంలో చూడడం వల్ల ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన ఆ టైంకి ఆ ఎనర్జీ లెవెల్కి అది మీ దగ్గరికి వచ్చేస్తుంది. వెరీ ఈజీ అది. అలాగా మీరు ఏంటంటే మీ లోపల ఉన్న ఎనర్జీని బయటికి తీయండి. కంప్లీట్ గా మీ యొక్క సెలబ్రేషన్ మోడ్ ఏదైతే ఉందో, మీ యొక్క సెలబ్రేషన్ మోడ్ అది బయటికి తీయండి. నో ఫాలో, నో కాపీ. అండ్ మీ చైతన్యం ఒకటి ఉంటుంది కదా వాళ్ళలాగే, ఆ చైతన్యాన్ని విస్తరించుకోండి, ఆ చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఆటోమేటిక్ గా ప్రతి నిమిషం మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అండ్ మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడే స్టార్ట్ అయింది, యాక్చువల్లీ స్టార్టింగ్ అలా అసలు ఇప్పుడే స్టార్ట్ అయింది. సార్ మళ్ళీ ఇంకొక రోజు క్లాస్ ఇవ్వండి. ప్లస్ వాటర్ గురించి మీరు చెప్తా అన్నారు, అది చాలా ఇంపార్టెంట్. మరి ఇంకో రోజు ఇస్తారా? ఇప్పుడు ఒక 10 minutes చెప్తారా? ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పింది క్లియరే కదా, లైక్ క్లియర్. ఇది చెప్తా చూడండి, మీరు ఇవాళ క్లాస్ లో చెప్పిన పాయింట్స్ ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేస్తా మా ఫ్రెండ్స్ అందరి కోసం. ఓకే, ఎప్పుడు ప్రజెంట్ లో ఉండాలి, ఎరుకతో ఉండాలి. ఎస్, ఎరుకతో ప్రజెంట్ లో, ప్రతి క్షణం ఎరుకతో ప్రజెంట్ లో ఉంటే ఆ ఎనర్జీ తీసుకుంటూ ఉంటాము కదా, అదొకటి. అబ్జర్వేషన్ లో ఉండాలి, ప్రతి దాన్ని ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించాలి, ఉన్నదానితో తృప్తి చెందాలి. తృప్తి నుంచే ఆనందం వస్తుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఆర్ట్ దాగి ఉంటుంది, దాన్ని వెలికితీసి దానిలో లీనమైతే విశ్వశక్తిని తీసుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం అని చాలా మంది పాయింట్. అందుకే మనం చేసే వృత్తిని, మనం ఇష్టమైన వృత్తిని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి కంప్యూటర్స్ చదివి మెకానిక్ చేస్తారు, మెకానికల్ చదివి కంప్యూటర్స్ చేస్తారు. వాడికి మెకానికల్ ఇష్టము, ఇది చదువుతాడు, కంప్యూటర్ జాబ్ చేస్తాడు, ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుందా? సివిల్ ఇష్టం ఉంటే సివిల్ చదవాలి, సివిల్ చేయాలి. అప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సివిల్ వర్క్ చేస్తూ ఉంటే వాడికి ఇష్టమైన వర్క్, ఆ వర్క్ లోనే లీనమైపోతాడు. ఇష్టం ఉంటది కాబట్టి దాంట్లోనే ఎనర్జీని తీసుకుంటూ ఉంటాడు, కావాల్సింది వస్తుంటుంది. అది ధ్యానంతో సమానమే కదా, ఎరుకతో ఉండడం, ఇష్టమైన వర్క్ చేయడం. అంటే మీరు అదే కదా, మనలోని ఎనర్జీస్ బయటికి తీసుకురావాలి. ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏది అనేది ఏమో మన మీలో ఉన్న నిగూఢమైన శక్తి వెలికి తీయాలని చెప్తున్నారు కదా సార్. నాకు ఇంతవరకు అర్థం, నాకు ఇది చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్, అందుకనే నేను చాలా ఇంట్రెస్ట్ గా విని రాసుకున్నాను పాయింట్స్, అవే మీకు చెప్పాను. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. ఇంకొకటి, వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. మా అందరికి కూడా, మా టీం సభ్యులందరికీ కూడా వాటర్ గురించి మీరు ఏదో చెప్తానన్నారు, ఇప్పుడు చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే ఇంకొక క్లాస్ ఇవ్వండి. అంటే సింపుల్ గా నేను చిన్న లైన్ లోనే వివరిస్తాను వాటర్ గురించి. అంటే ఈ వాటర్ కన్నా ఏంటంటే పంచభూతాలు, లైక్ ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో 5 ఎలిమెంట్స్ అనేవి, మనం ఈ 5 ఎలిమెంట్స్ ద్వారా క్రియేట్ చేయబడ్డాం. ఈ 5 ఎలిమెంట్స్ ద్వారా చెట్టు గాని, పుట్ట గాని, ఇట్స్ ఆల్ క్రియేటెడ్ ఆర్ ఇట్స్ ఆల్ అలాంగ్ విత్ 5 ఎలిమెంట్స్ అన్నమాట. ఎందుకంటే బాడీలోని 5 ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. వాటర్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, వాటర్ పర్సంటేజ్ పక్కన పెట్టేస్తే 5 ఎలిమెంట్స్ ఉంటాయి. నేను ఏం చెప్పబోతున్నానంటే ఇక్కడ, మోర్ దెన్ మనీ, లైక్ మనీ కన్నా, బంగారం కన్నా, అంటే మామూలుగా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించేది ఇలా అంటే
ఈ బంగారం కన్నా, మనీ కన్నా, ఈ బట్టల కన్నా ఇంకేది శారీరకంగా సంబంధించి ఉన్నాయో ఎక్స్ట్రా టేస్ట్లు, అన్నం కాకుండా ఎక్స్ట్రా టేస్ట్ ఉన్నాయి కదా మనం క్రియేట్ చేసుకొని తింటున్నాం, లైక్ నాన్ వెజ్ ఇలాంటివన్నీ. ఈ వీటికన్నా అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 5 ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్ నే మనం మర్చిపోతాం. ఈ భూమి ఏంటనేది ఎవరికి ఆ స్పర్శ తెలియదు, ఏమీ తెలియదు, పిచ్చి పిచ్చిగా తిరిగేస్తాడు. ప్లాస్టిక్ కవర్లు ఎలా పడిపోయి ఉన్నాయి, కాకపోతే ఈ ఏమి నీటిలో పడిపోయి ఉన్నాయా, కాకపోతే అక్కడ ఏం చేయాలనేది అసలు పట్టించుకోడు వాడు. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఎలా పోతున్నాడు అనవసరం, వాడికి ఆ నిమిషంలో వాటర్ దొరుకుతుంది లేదని చూస్తాడు. అండ్ వాటి ద్వారా మనం క్రియేట్ చేయబడి ఒక అమ్మ లైక్ మనకి ఎంత ఇంపార్టెంట్. అలాంటి అమ్మని మనం కంప్లీట్ గా చిత్రహింసలు చేసి, అంటే ఇంకా చెప్పాలంటే ఒక రేప్ చేసే అంత స్థాయికి తీసుకెళ్తున్నాం, లైక్ కంప్లీట్ గా అలా చేస్తున్నాం మనం. అంటే ఎప్పుడైతే మనకి వాటితో కనెక్టివిటీ ఉండదో అప్పుడు కంప్లీట్ గా వి లాస్ ఎనర్జీ అన్నమాట. 5 ఎలిమెంట్స్, ఎనీ 5 ఎలిమెంట్స్. అందులో వాటర్ ఎందుకు వచ్చిందంటే మనం ఉదయాన్నే లేసి వాటర్ తాగుతాం కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ ద 5 ఎలిమెంట్ విచ్ ద పర్సన్ విత్ 70% మనం వాటర్ లెవెల్స్ తో ఉంటాం అనమాట. వాటర్ ఉంటుంది బాడీలో. అండ్ యాక్చువల్లీ ఏంటంటే బాడీలో వాటర్ ఎనర్జీ 70% ఎందుకు ఉంటుందంటే వాటర్ కి మెమొరీ ఉంటుంది అనమాట, మోర్ దెన్ అదర్ ఎలిమెంట్స్ ఎక్కువగా. అండ్ ఎప్పుడైతే వాటర్ కి ఆ మెమొరీ ఉంటుందో మీరు తీసుకునే వాటర్ మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, ఆ లోపల ఎనర్జీ ఆల్రెడీ 70% ఆఫ్ ఎనర్జీ ఉంది కదా, వాటర్ ఎనర్జీ. అండ్ అది బాగా కనెక్ట్ అవుతుంది అనమాట, మీకు బాగా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ నార్మల్ గా మనం ఈ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ నిండా నిండి వాటి మీద దృష్టి ఉండదు మనకు. వాటి మీద దృష్టి లేనప్పుడు ఎనర్జీ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది. అందుకే ఇక్కడ ఇంకో టెక్నిక్స్ ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు గాలితో స్నేహం చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి ఇవి. బయటికి వెళ్ళేటప్పుడు గాలితో స్నేహం చేయండి. గాలి అంటే శ్వాసతో స్నేహం చేయండి ఇంట్లో ఉండేటప్పుడు, అది కూడా గాలినే. విషయంతో స్నేహం చేయండి, అంటే నింగి అంటారు కదా, నింగి. ఎస్, ఆకాశంతో స్నేహం చేయండి. నేల, నువ్వు నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు నేలతో స్నేహం చేయండి. నీళ్ళు తాగినప్పుడు నీటితో స్నేహం చేయండి. నీటి స్నానం చేసినప్పుడు దాంతో వాటర్ వస్తుంది, దాంతో స్నేహం చేయండి. అగ్గి తిన్నప్పుడు వేడిగా ఏదైనా టచ్ అయినా, కాకపోతే ఉండేటప్పుడు ఆ యొక్క అగ్గి మీ కంటికి తగిలినప్పుడు మీకు కనబడాల్సింది ఆ కనెక్టివిటీనే, కలయికనే. వాటి ద్వారా ఆ కలయిక మీరు పొందాలి. వండేటప్పుడు గాని, ఆ వేడి టచ్ అయ్యేటప్పుడు గాని, ఆ సన్నం చూసేటప్పుడు గాని, మీకు కనెక్టివిటీ రావాలి. అలాగే 5 ఎలిమెంట్స్ మీకు ఎక్కడ మీ ముందు వచ్చిన, మీరు ఆ నిమిషంలో ఉన్న వాటిని మీకు కనెక్ట్ అవ్వాలి, వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడే ప్రతి నిమిషం ఎనర్జీ జనరేట్ చేస్తూనే ఉంటారు. ఎనర్జీ కొదవే లేదు. ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లంలు వస్తున్నాయా, ఎలాంటి రోగాలు వస్తున్నాయా అనవసరం. అసలు ఫస్ట్ అవి రావే రావు. ఒకవేళ ఉన్నా సపోజ్ ఎందుకో వచ్చినాయి, మీకు ఎందుకో ఉన్నాయి, కర్మల వల్ల అనుకోవచ్చు. పోయి ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. లైక్ రమణ మహర్షి, హౌ ఈస్ బియాండ్ ఫిజికల్ బాడీ. ఈవెన్ చూడడానికి అతను చాలా సన్నంగా ఉండి నడుస్తూ ఉంటారు ఆయన. అలాంటిది హీస్ బియాండ్ ఫిజికల్ బాడీ. లైక్ అలాగా when we are completely connected with 5 elements, like ఈ 5 ఎలిమెంట్స్ ఎప్పుడైతే మనం కనెక్ట్ అయి ఉన్నామో ఎనర్జీ జనరేట్ అవుతూనే ఉంటుంది. దానికి నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్షిప్ చేయండి అంటున్నాను, కనెక్ట్ అవ్వండి. దాన్ని మర్చిపోవద్దు, అది మీరే అని. మీరు వాటి ద్వారా క్రియేట్ చేయబడ్డారని అది మర్చిపోవద్దు. మన మూలం అవే అన్నమాట. అంటే సబ్జెక్ట్ ఏంటంటే అవి ఏ విధంగా క్రియేట్ అయ్యాయి, యూనివర్స్ ఏంటి, దాని ఎనర్జీ ఏంటి అనేది మాట్లాడుకోవడం ఒక పెద్ద సబ్జెక్ట్. బట్ ఓవరాల్ గా మీకు నాకు తెలిసి అర్థమై ఉంటుంది. ద పాయింట్ కృతజ్ఞత ఉండమంటారు. భూమికి, ఆకాశం, నీరు, అగ్ని, వాటన్నిటికీ కృతజ్ఞతతో ఉండాలి ఎనర్జీ అంటారు. మీరు ఫ్రెండ్షిప్ చేయమంటున్నారు. కృతజ్ఞత ఫ్రెండ్షిప్ చేయమని, ఎందుకంటే మనం కనెక్షన్ వస్తుంది ఫ్రెండ్షిప్ దగ్గర. ఫ్రెండ్షిప్ తోటి కనెక్షన్ వస్తుంది. కృతజ్ఞత అనేది చెప్తాం, ఎందుకంటే బికాస్ ఆఫ్ వస్తున్నాయని. బట్ ఈ ఫ్రెండ్షిప్ అనే వర్డ్ ఎందుకు నీ మైండ్ లో పెట్టారంటే, కనెక్షన్ వర్డ్. ఎక్కువ ఫ్రెండ్ తో మనం కనెక్ట్ అవుతాం మోర్ దెన్ ఎనీవన్. ఆ కనెక్షన్ అన్నమాట. నేను ఈ పాయింట్ ఈజీగా ఉంటుంది. ఫ్రీ అంటే నా వర్డింగ్ ఎలా ఉంటుందంటే సింపుల్ వర్డ్ యూజ్ చేశాను అనమాట నేను. అండ్ కంటిన్యూ ఎనర్జీగా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ ఎనర్జీ. ఎస్
అండ్ నడిచేటప్పుడు మీరు ఎంజాయ్ చేయండి. భూమే నీ ఫ్రెండ్. అప్పుడు నువ్వు లోన్లీనెస్ ఉండదు, ఇంకేం ఉండదు అక్కడ. భూమి నడిచెళ్ళినప్పుడు నాకు ఎవరు లేరని బాధ కన్నా భూమి ఉంది మీకు. పోనీ భూమి కనెక్ట్ అవ్వరా? పైన నింగు ఉంది, దానికి కనెక్ట్ అవ్వండి. దానికి కనెక్ట్ అవ్వరా? వస్తున్న గాలికి కనెక్ట్ అవ్వండి. ఏం లేదు మీకు అసలు. అన్నీ ఉన్నాయి. ఎందుకు బంగారం, ఎందుకు సింగారం, ఎందుకు డబ్బు? కావాలంటే వాటికి కనెక్ట్ అవ్వండి, అవి వచ్చేస్తాయి మీకు. అంతే, ఇట్స్ ఎ ఫ్లో. అలా ఉన్నానని చెప్తున్నాను అనమాట నేను. అంతేగాని ఈ మాయ కాకపోతే కంప్లీట్ గా అటాచ్మెంట్, కంప్లీట్ గా ఈ మైకంలో పడిపోయి ఎప్పుడైతే ఉంటామో అక్కడ రాగము రోగము తప్ప ఇంకేం ఉండదు. అయితే అటాచ్మెంట్ కాకపోతే రోగం. ఇక్కడ ఈ రోజు మనం ఒక మైండ్ టాపిక్ గా బయటకు వచ్చింది ఏంటంటే, స్పాంటేనియస్ గా వచ్చింది ఏంటంటే ఎనర్జీ. అండ్ ఎనర్జీ కెన్ క్రియేట్ వేర్ ఎవర్ యు ఆర్. అంటే ఎనర్జీ అనేది ఎక్కడున్నా మీరు క్రియేట్ చేసుకోగలరు. నడుస్తున్నా క్రియేట్ చేసుకోగలరు, ఇంట్లో ఉన్న క్రియేట్ చేసుకోగలరు. ఎందుకంటే ఇవన్నీ మీ చుట్టుపక్కల ఉన్నాయి. అలాగా యూ షుడ్ క్రియేట్ ఎనర్జీ. మీకు ఎనర్జీ క్రియేట్ చేసుకోండి, ఎనర్జీని బయటికి తీయండి. అదే సెలబ్రేషన్ అవుతుంది, అదే ఆనందం అవుతుంది, అదే కాంతి అవుతుంది అందరికీ. అక్కడ భయము, కంపారిజన్, జడ్జిమెంట్లు అవన్నీ రోజు రోజు క్లియర్ అయిపోతాయి. అలాగా ఎస్, మనం ఇంకో రోజు చెప్పుకుందాం. లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి ఇక్కడ. నేనేంటంటే అబ్జర్వేషన్ లోని నేను ప్రాక్టీస్ చేస్తూ, ఎలా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలా అనిపించినప్పుడు నేను కొండల్లోకి వెళ్ళిపోయేవాడిని అనమాట, అడవుల్లోకి. భయం ఎందుకు వస్తుంది అసలు? ఉదయం చూస్తే అక్కడ భయమే లేదు, మరి రాత్రికి ఎందుకు భయం వచ్చేస్తుంది నాకు? అన్కాన్షియస్ ప్యాటర్న్స్ క్లీన్ చేసుకోవడానికి రకరకాల చేసాం అనమాట మేము. దానికి ఏంటంటే అడ్వెంచర్స్ లైఫ్ అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ ఉంది. అంటే త్రూ అడ్వెంచర్ హౌ వి బికమ్ జాయ్ అన్నమాట. ఆనందకరమైన జీవితాన్ని అడ్వెంచర్ ద్వారా ఎలా పొందొచ్చు. ఈరోజు స్పాంటేనిటీ చెప్పుకున్నాం, అలాగే అడ్వెంచర్. అలాగా నేను ఏదైతే లైఫ్ లోని ఎక్స్పీరియన్స్ చేసి ఫస్ట్ వెజిటేరియన్ అయ్యాను, ధ్యానంలోకి వచ్చాను. ఆ రెండు ఫండమెంటల్ బేసిక్. వెజిటేరియన్ అండ్ మెడిటేషన్ అనేది బేసిక్. బట్ హౌ యూ లీడింగ్ యువర్ లైఫ్ అంటే మీ యొక్క ప్రయాణం ఏ విధంగా ఉంది, ఎంత ఉన్నతంగా ఉన్నది అనేది ఇంపార్టెంట్ కదా. ఏదో అందుకే అన్నాను, 2 గంటలు ధ్యానంలో కూర్చుని పోయి అదే జీవితం అనుకోవడం కూడా కాదు. మన జీవితం సాగిస్తున్నాం కదా రోజు రోజుకి. అది ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా ఉన్నదనేది ఇంపార్టెంట్. వాట్ ఎవర్ కమ్స్, ఏది వచ్చినప్పటికీ. దానికి నేనేం పేరు పెట్టానంటే అడ్వెంచర్ లైఫ్ అన్నమాట. అడ్వెంచర్ గా ఉండాలి, సాహసోపేతంగా ఉండాలన్నమాట. అంటే ఒక పెద్ద కష్టం వచ్చింది నీకు. ఎలాంటి కష్టం అంటే, సడన్ గా అందరూ చనిపోయారు కానీ 2 కోట్ల అప్పు ఉంది. ఆ సాహసం అనుకోండి, ఆ సాహసాన్ని చేయండి, అయిపోద్ది. భారంలో తీసుకుంటే ఏదే అవ్వదు, సాహసంలా తీసుకోండి, ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది. సాహసికుడు అలా ఉంటాడు అనమాట. కొండపై దూకేస్తాను అంటాడు. అది సాహసంతో కూడిన మైండ్ అన్నమాట. సాహసోపేతంగా లేనివాడు ఏం చేస్తాడంటే, అమ్మో జీవితం పోయిందని ఉరేసుకుంటాడు. అందుకనే చాలా వరకు టీనేజ్ పిల్లలు 14 నుంచి 18 లోపు ఎక్కువ మంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళనే కాదు, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా చాలా మంది ఎందుకు చేసుకుంటున్నారంటే, ఎస్ పాప మనకు కష్టం వచ్చింది కాదనలేదు, బట్ అడ్వెంచర్ అన్న ఒక మైండ్ సెట్ లేకపోవడం వల్ల మనం ఏదైతే మాట్లాడుకున్న స్పాంటేనిటీ కాకపోతే ఈ యొక్క ఎనర్జీ సిస్టమ్ ఇవన్నీ కొంచెం తెలియకపోవడం వల్ల వాళ్ళు వెంటనే వాడి యొక్క ఎనర్జీని బయటకు తీయలేక, తెలుసుకోలేక వాడి యొక్క శక్తి ఏంటనేది చచ్చిపోతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఈవెన్ మంచి వాళ్ళు కూడా. బట్ ఇక్కడ అడ్వెంచరస్ లైఫ్ అన్నమాట. థింక్ లైక్ అడ్వెంచర్, లైక్ సాహసోపేతంగా ఆలోచించింది. కష్టం వచ్చిందా, ఎస్ ఇట్స్ అడ్వెంచర్. ఐ కెన్ ఎంజాయ్ చేస్తుంటారు అడ్వెంచర్ చేయగా ఆనందమే అక్కడ. అండ్ ఇఫ్ యూ లైక్ ఇప్పుడు చెప్పారు మీరు అంత ఓపెన్ గా యువర్ క్యాన్సర్ పేషెంట్ అని, దెన్ ఇట్స్ లైక్ అడ్వెంచర్. యూ ఎంజాయ్ ఇట్. వచ్చింది జస్ట్ ఎంజాయ్. నెక్స్ట్ ఏంటి ఇంకా ఏంటి ఎలా వెళ్తే ఆటోమేటిక్ గా యు ఆర్ బియాండ్ దట్. చాలా మంది వియత్నాం వేరే కంట్రీస్ వాళ్ళు చాలా మంది నా దగ్గరికి అలాంటి వాళ్ళు వచ్చారనమాట. అండ్ దే యూస్ టు ఎంజాయ్ ఇట్. ప్రతిరోజు ఎలా ఉంటుందంటే మన దగ్గర సెలబ్రేషన్ అనమాట. నేను స్పాంటేనియస్ డాన్సింగ్ చెప్తాను, నేను ట్రాన్స్ఫార్మింగ్ త్రూ డాన్స్ చేయిస్తూ ఉంటాను. ఇప్పుడు పాడమని చెప్పాను కదా, అలాగే డాన్స్ చేయమని చెప్తాను.
అలాగే యోగా చేయమని చెప్తాను. అలాగే లాట్ ఆఫ్ టెక్నిక్స్ చెప్తా ఉంటానన్నమాట. ఆటోమేటిక్‌గా వాళ్ళ శక్తి వాళ్ళు బయటకి తీసుకొనగా దే నో హౌ టు క్లియర్ అండ్ క్లీన్ ఇట్. వాళ్ళకి తెలుసన్నమాట ఎలా క్లీన్ చేయాలో, ఎలా క్లియర్ చేయాలో. అండ్ అలాగా యూ నో టుడే అలా సాగింది. అండ్ ఆల్మోస్ట్ 8 అయిపోతుంది. అండ్ ఐ డోంట్ నో మీకు సార్ మీ నంబర్ టెక్స్ట్ చేయగలరా చాట్ లో? షూర్. ప్రాబ్లం లేకపోతే. షూర్. ఆ ప్రాబ్లం లేదు. ఐఎమ్ హియర్ టు షేర్ అంతే కదా. థ్యాంక్ యూ. యా పెడతాంలేమ్మా, సతీష్ సార్ గ్రూప్ లో పెడతాడు.